అందరికీ నమస్కారం. ఒక వ్యక్తికి ఒక టాలెంట్ ఉంటే మనం వావ్! అంటాం, మెచ్చుకుంటాం. కానీ అలాంటి వ్యక్తికి ఎన్నో టాలెంట్స్ ఉంటే అలాంటి మనిషి అద్భుతం. అలాంటి ఒక అద్భుతమైన మనిషితో ఉన్నాను నేను. మేడం డాక్టర్ సురభి లక్ష్మి శారద గారు. మేడంతో మాట్లాడదాం. ఆ మేడంకి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. అంటే సురభి లక్ష్మి శారద గారు అనగానే మిమ్మల్ని డాన్సర్ అనాలా? లేకపోతే డబ్బింగ్ ఆర్టిస్ట్ అనాలా? లేకపోతే ఆహ్, ఇలా సోషల్ యాక్టివిటీ అనాలా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నమాట. నిజంగా ఇన్ని టాలెంట్స్ మీకు ఒక్కళ్ళే ఉండటం అంటే ఎలా చూస్తారు మేడం? అంటే మిమ్మల్ని ఎక్కడి నుంచి వచ్చింది ఇదంటే ఏం చెప్తారు? అంటే బోర్న్ ఆర్టిస్ట్ అని అంటూ ఉంటారు చాలామంది. హ్మ్. మేబీ అనేది నేను అనుకుంటాను. అంటే హ్మ్. నాకొచ్చిన అవకాశాలు ప్రతి ఒక్కటి నేను వినియోగించుకోవటం అనేది నాకు పెద్ద టాలెంట్. దేవుడిచ్చిన టాలెంట్. హ్మ్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. మా సిస్టర్ నన్ను తీసుకెళ్ళి చేర్పించారు. మా మదరు, మా ఫ్యామిలీలో ఎవ్వరికీ డాన్స్ ఇది లేదు. మా పెద్దక్క కొన్ని రోజులు నేర్చుకున్నారు. హ్మ్. ఫిల్మ్ యాక్ట్రెస్ మాధవి ఉన్నారు కదా! ఆవిడతో పాటి ఆవిడ నేర్చుకున్నారు. ఓకే. సో, దాని తర్వాత ఆవిడకి కూడా ఇంట్రెస్ట్, కానీ మధ్యలో ఆపేశారావిడ. సో, ఆవిడ ఆపేశారు కాబట్టి మా చెల్లికి కూడా నేర్పించాలి అని చెప్పేసి తను తీసుకొచ్చారు. హ్మ్. నేను అంటే మీ భరతనాట్యం ఏ చాలా బాగా ఎప్పుడు ఏ ఏట నుంచి మీరు ఎన్నో ఏట నుంచి సిక్స్త్ ఇయర్ అండి. ఆ! నేను సిక్స్త్ ఇయర్‌లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. నర్సరావుపేటలో, హ్మ్. గుంటూరు డిస్ట్రిక్ట్. హ్మ్. పద్మజ విజయ్ గార్ల దగ్గర, గండ్రకోట పద్మజ విజయ్ గార్లు. ఇప్పటికి వాళ్ళు నన్ను, అంటే మాకు దగ్గరలోనే ఉంటున్నారు. ఐ వాస్ వెరీ ఫార్చునేట్. ఎందుకంటే వాళ్ళు నేర్పిన విద్య కాబట్టి ఈరోజు నేను ఇంత బాగా ప్రదర్శించగలుగుతున్నాను, చెప్పగలుగుతున్నాను అని అనుకుంటాను. వాళ్ళు భరతనాట్యం, కూచిపూడి 2 నేర్పించారు నాకు. ఓకే. దాని తర్వాత ఒక 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అయిపోయిన తర్వాత, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను డాక్టర్ కోరా నరసింహారావు గారు, ఆయన ఒక లెజెండరీ పర్సనాలిటీ ఇన్ కూచిపూడి. సో, ఆయన దగ్గర నేను నేర్చుకోవడం జరిగింది కూచిపూడి. ఎందుకంటే అక్కడ భరతనాట్యం మాస్టర్ గారు లేరెవరు. హ్మ్. అందుకని కూచిపూడి నేర్చుకున్నాను అప్పుడు ఏలూరులో, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మా ఫాదర్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అవ్వడం వల్ల ఓకే. ఎవ్రీ ప్రతి 3 జిల్లాకి మారుతూ ఇయర్స్‌కి ఉంటారు. మారుతూ ఉంటారు. హ్మ్. సో, అక్కడ నేర్చుకున్న తర్వాత అప్పుడు తెలుగు అసోసియేషన్స్‌లో చాలా ప్రోగ్రామ్స్ చేశాను. అస్సాంలో చేశాను, కలకత్తాలో చేశాను. అలాగే రవీంద్ర భారతిలో అప్పట్లోనే ఒక ప్రోగ్రామ్ చేశాను. హ్మ్. చేసినప్పుడు ఒక మినిస్టర్ గారు నా ప్రోగ్రామ్‌ని చూసారు. హ్మ్. రామచంద్రరావు గారు అప్పటి మినిస్టర్. హ్మ్. చూసిన తర్వాత కొలువైతివా రంగసాయి అని. హ్మ్. అది చూసిన తర్వాత ఆయన నా పైన ఒక చిన్న కవిత్వం కూడా చెప్పాడు. అంటే చిన్న పాపనప్పుడు 10 హ్మ్. ఇయర్స్ పాప. హ్మ్. 10 ఇయర్స్‌కే ఇంత అభినయం ఉంటే ఈ అమ్మాయి సామాన్యురాలు కాదు. హ్మ్. వాటికి అర్థం తెలియకపోయినా అంత బాగా అభినయించింది కాబట్టి పెద్దయిన తర్వాత చాలా పెద్ద పెద్ద చదువులు చదివి హ్మ్. చాలా వృద్ధిలోకొచ్చి మంచి పేరు తెచ్చుకుంటుంది అని ఏ ఇయర్ మేడం? ఏ ఆశీర్వదించారు. ఇయర్‌లో ఇది? అది 90స్ అండి. 90స్‌లో. 90స్‌లో. హ్మ్. హ్మ్. సో, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆయన మాట, కానీ సరిగ్గా అర్థం కాలేదు. ఆ ఏజ్ చిన్నది కదా! చిన్న ఏజ్ కదా! దాని తరువాత మా నాన్నగారు ఇంటికి తీసుకొచ్చి నిన్ను ఇలా అన్నారమ్మా అని చెప్తే, హ్మ్. మెల్లగా కూర్చోబెడితే అప్పుడు నాకు అర్థమైంది. ఓకే. అంటే సాధారణంగా ఒక డాన్సర్ అవ్వాలని అనుకున్నారా? లేకపోతే ఆహ్, అనుకోకుండా జరగటం గాని అలాంటిదేమైనా అనిపించిందా మీకు? హ్మ్. లేకపోతే 2 మన సాంప్రదాయాల నృత్యాలు అనగానే భరతనాట్యం యాస్ వెల్ యాస్ కూచిపూడి కూడా కూచిపూడి. అనమాట. అవును. అంటే 2 ఒకేసారి నేర్చుకున్నారా? హ్మ్. లేకపోతే హ్మ్. ఇది నేర్చుకున్న తర్వాత అది గూడా ఎందుకు నేర్చుకోకూడదు? అలాంటిది ఏదన్నా ఉండి వెళ్లారా? లేదండి. హ్మ్. ఫస్ట్ చిన్నప్పుడు భరతనాట్యం, కూచిపూడి ఆ మేడం ఒక్కళ్ళే నేర్పించేవారు ఆ నేర్పించేవాళ్ళు. ఊరిలో మొత్తంలో. హ్మ్. ఇంకెక్కడికి వెళ్ళడానికి స్కోప్ లేదు నాకు. హ్మ్. కాబట్టి మా సిస్టర్ అక్కడ చేర్పించడం వల్ల దాంట్లో నాకు చాలా హ్యాపీ అనిపించేది. ఓకే. ఫ్రెండ్స్‌తో మాట్లాడడము, వాళ్ళ హస్తాలు అవన్నీ అభినయించడము, ఆసనాలు వేయటము, ఆ తర్వాత డాన్స్ చేయటము. అప్పట్లో ఈ టెక్నాలజీ ఏం లేదు కాబట్టి ప్రతి పాటని మేము నేర్చుకుని పాడేవాళ్ళం. హ్మ్. తాళాలు వేసేవాళ్ళం. హ్మ్. తర్వాత వీక్లీ 5 డేస్ వెళ్ళేవాళ్ళం. ఓకే. సో, దానివల్ల ఏంటంటే మాకు దానిపైన చాలా ఇష్టం కలిగింది. అయితే బయట వాళ్ళందరికీ తెలుసు అది సంస్కృతికి చిహ్నమని. కానీ ఓకే. మాకు తెలీదు. హ్మ్. మాకెలా అంటే ఆడుతూ, పాడుతూ ఆనందంగా నేర్చుకోవడం ఒకటే. దాంట్లో ఉన్న టేస్ట్ మాకు హ్యాపీ అనిపించేది కాబట్టి మేము కంటిన్యూ చేసాం. ఓకే. ఎప్పుడది మన సాంప్రదాయాలకి చిహ్నం అని తెలుసుకున్నాము అంటే కొంచెం ఏజ్ వచ్చిన వచ్చిన తర్వాత. ఒక తర్వాత. 14 ఇయర్స్, 15 ఇయర్స్ తర్వాత. హ్మ్. ఆ తర్వాత ఏమైంది, అందరూ చదువు బాట పట్టారు.
ఇది నేర్చుకుంటే చదువు తగ్గిపోతుంది అని అన్నారు. హ్మ్. సో, అదే దాంట్లో పరంపరలో మా ఇంట్లో కూడా 10థ్‌కి ఆపేశారు. ఓకే. ఇంటర్ మీరు ఏమవుదాం అనుకుంటున్నావు అంటే అందరిలాగా డాక్టర్ అవుదామని అనుకున్నాను. సో, డాక్టర్ ఎగ్జామ్స్ రాసాను. మంచి హ్మ్. మార్క్సే వచ్చాయి. ఎక్కడ పోయినా కూడా ఓకే. ఫస్ట్ నుంచి అన్నిట్లోనూ నేను అటు చదువులో గాను, ఇటు అన్ని కళల్లో గాని. డిస్టింక్షన్ ఫస్ట్ క్లాసులు తప్ప నేను అసలు సెకండ్‌కి లేనే ఎక్కడ. ఓకే. డిస్టింక్షన్, ఫస్ట్ క్లాస్‌లు 2 కంటిన్యూ అవుతూ వచ్చాయి. అంత 10థ్, ఇంటరు అలాగా. ఓకే. అయితే డాక్టర్ దానికి మాత్రం అప్పట్లో ఇన్ని హాస్పిటల్స్ కానీ, ఇన్ని మెడికల్ కాలేజెస్ కానీ లేవు. లేవు. లేకపోవడం వల్ల 2000 ర్యాంక్‌కి నాకు రాదు. ఓసీ కేటగరీ. హ్మ్. సో, రాలేదు. సో, ఆబ్వియస్‌గా అప్పుడు ఇంక నేను డిసైడ్ చేసుకున్నాను. ఇక్కడ డాక్టర్ అవ్వలేకపోయాను. అట్‌లీస్ట్ డాక్టరేట్ చేసి డాక్టర్ అనిపించుకోవాలని. అదొక ప్యాషన్. సో, అలా నేను అలాగా డాక్టర్ అయ్యారు. అయ్యాను. హ్మ్. అలా అయ్యాను. అయితే డిగ్రీకొచ్చేసరికి నాకు జెనెటిక్స్ ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ అనమాట. హ్మ్. సైన్స్‌లో బాగా స్పెషలైజేషన్ చేయాలని హ్మ్. ఇంట్రెస్ట్ కలిగింది. ఓకే. సో, అది కూడా కల్చరల్ కోటాలోనే నాకు సీట్ దొరికింది. హ్మ్. సో, నాకొచ్చిన అసలు దీనికి. హ్మ్. నన్ను డాన్స్ ఎక్కడ పక్కకు పోనివ్వలేదండి. మీ మీ ప్రతి మీ జీవితంలో యెస్. ప్రతి సంఘటనలోనూ డాన్స్ ఉంది. డాన్స్ ఉంది. హ్మ్. అది ఆ డాన్సే మిమ్మల్ని ముందుకు ముందుకు తీసుకెళ్ళింది. తీసుకెళ్ళింది. ఇప్పుడు ఇన్ని టాలెంట్స్‌కి మెయిన్ రీజన్ డాన్సే. డాన్సే. అంతే. ఎందుకంటే నాకు తెలుగు సాహిత్యం అంటే చాలా ఇష్టం. హ్మ్. తెలుగులో మాట్లాడడం అంటే ఇంకా ఇష్టం. సో, అది కూడా నాకు ప్లస్ చేసింది. అక్కడ కూడా డిగ్రీలో ఉన్నప్పుడు నాకు అలా కల్చరల్ కోటాలో వచ్చిన తర్వాత ఓకే. చాలా కాంపిటీషన్స్‌లో దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి రచనలు, ఆ పాటలు, హ్మ్. వాటిలో డిబేట్, ఆ తర్వాత ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ హ్మ్. ఇలా చాలా రాసాను. అన్నిట్లో ప్రైజ్‌లొచ్చాయి. నేను చేసినప్పుడల్లా మా ఫ్రెండ్స్ కానీ, మా ప్రొఫెసర్స్ కానీ ఏమనేవారంటే, "నీకు సైన్స్ కంటే డాన్స్ బాగా సూట్ అవుతుంది. వై డోంట్ యూ ట్రై? హ్మ్. వై డోంట్ అని యూ గో ఇంటూ దట్ డైరెక్షన్" అని చెప్పేసి నాకొక చిన్న ఇదిచ్చారు. దెన్ ఐ థాట్ ఓకే. చేద్దాం ఊరికే అనేసి రాసాననమాట. ఓకే. ఎంట్రన్స్ రాసాను ఎంఏ. ఎంఏ ఎంట్రన్స్ రాస్తే ఐ గాట్ మెరిట్. సో, 2 ఇయర్స్ నాకు మెరిట్ స్కాలర్‌షిప్ ఇచ్చింది సెంట్రల్ యూనివర్సిటీ. హ్మ్. దాంట్లో కూచిపూడి చేశాను. అయితే మా మాస్టర్ గారి స్టైలు, ఆవిడ అక్కడ మేడం స్టైలు వేరుండేది. హ్మ్. ప్రతిసారి అంటుండేవారు డాక్టర్ జొన్నలగడ్డ అనురాధ గారు. హ్మ్. "నువ్వు కోరాడ గారి స్టైల్ పక్కన పెట్టాలమ్మా. ఇది వెంపటి చినసత్యం గారి స్టైలు. ఇది వెంపటి నేర్చుకోవాలి." చినసత్యం అనగానే అందరికి ఇప్పుడు కూచిపూడిలో అందరూ ఆయన స్టైల్‌లోనే ఫాలో అవుతూ ఫాలో ఉంటారు అవుతూ కదా! ఉంటారు. హ్మ్. అంటే నాకొక డౌట్ మేడం. ఆ! అంటే వెంపటి చినసత్యం స్టైల్ వేరు, లేకపోతే కోరాడ్ గారు అని చెప్తున్నారు గదా! అవును. ఏంటండి ఏది కష్టము? ఇద్దరి స్టైల్ వేరేంటి? అంటే నాట్యం ఒకటే. ఒకటే. స్టైల్ ఏంటి? అంటే ఆ! దాంట్లో భంగిమలు ఏదైనా భంగిమల్లో వేరుంటాయా? వేరుంటుంది. అంటే ఆ! ఇప్పుడు పూర్తిగా అరమండి పెట్టడము, హ్మ్. బాడీని టోటల్‌గా స్ట్రెచ్ చేయటము, హ్మ్. కొంచెం కసరత్తు చేస్తే గానీ అవి తొందరగా మనకి ఇంబైబ్ అవ్వవు. అంటే ఓకే. నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే. అది కొరాట గారి స్టైల్‌లో లేదు. హ్మ్. ఆయనది టోటల్లీ ఓల్డ్ స్టైల్ అనమాట. ఓల్డ్ కూచిపూడి ఎట్లా ఉండేది కొన్ని వందల సంవత్సరాల క్రితం అలా ఉంది. ఆ! ఈయన కొంచెం దాన్ని సిస్టమటైజ్ చేశారు. కొంచెం పాలిష్ చేశారు హ్మ్. వెంపటి సత్యం గారు. హ్మ్. దానివల్ల ఏంటంటే ఆయనకుండే శిష్యరికం చాలా మంది శిష్యుల్ని తయారు చేయటం ఆయన. ఓకే. సో, పెద్ద పెద్ద వాళ్ళు ఆయన శిష్యరికంలోనే హేమమాలిని గారున్నారు. హ్మ్. సో, భానుప్రియ గారు. భానుప్రియ గారున్నారు. ఓకే. ఇలా జానకి గారి కోడలు ఉన్నారు. హ్మ్. ఉమా మురళీకృష్ణ గారున్నారు. ఓకే. సో, ఇలా చాలా మంది ఆయన శిష్యులు శోభానాయుడు గారున్నారు. శోభానాయుడు గారు. లెజెండరీ. అవును. హ్మ్. సో, వీళ్ళందరూ ఉండడం వల్ల ఆయన ప్రపంచవ్యాప్తం చేయటానికి చాలా ఉపయోగపడింది. అవును. ఆయన స్టైలు. కళ. హ్మ్. కళ. సో, హ్మ్. మా మాస్టర్ గారు మాత్రం రాధారెడ్డి, రాజారెడ్డి గారికి చెప్పారు. హ్మ్. అలాగే ఇంద్రాణి రెహమాన్ గారికి చెప్పారు. హ్మ్. సో, పద్మవిభూషణ్ ఇప్పుడు నో మోర్ అండి. యామిని కృష్ణమూర్తి గారికి చెప్పారు. ఓకే. ఆ! సో, అంతమందికి ఆయన చెప్పారు. కాకపోతే ఈయన దగ్గర కొన్ని ప్రత్యేకమైన ఐటెమ్స్ కోసం వచ్చి చెప్పించుకొని వెళ్లారు. ఈయన వెళ్ళేవాళ్ళు. మాత్రమే చెప్పేవారు అని చెప్పి. హ్మ్. వెంపటి గారిది కొంచెం పాలిష్డ్ స్టైల్. ఇప్పుడు జొన్నలగడ్డ అనురాధ గారు అదే హ్మ్. ఫాలో అవుతున్నారు. శోభానాయుడు గారు. ఇప్పుడు చాలా మంది ఆయనదే కూచిపూడి అంటే అనేటట్టుగా కూడా ఆయన అంత దేశవ్యాప్తం చేశారు. ప్రపంచవ్యాప్తం చేశారు. అంతమంది శిష్యుల్ని తయారు చేసుకోగలిగారు. ఓకే. హ్మ్. ఓకే. అంటే చూస్తే మేడం మా 'స్వర్ణకమలం' సినిమా హ్మ్. చాలా మందికి గుర్తుండిపోయే సినిమా. అక్కడ హ్మ్. చూస్తే భానుప్రియ గారు ఆ అవును. మూవీలో సాంగ్స్ దగ్గర నుంచి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అవును. 'కె. విశ్వనాథ్' గారి సినిమా అంటేనే మనకి డాన్స్‌కి ఒక ప్రధానంగా అవును. ఒక సంగీతం, ఇతివృత్తం ఉంటది. నృత్యం. సంగీతం గాని హ్మ్. అది ఉంటదనమాట. మన సంస్కృతి. 'స్వర్ణకమలం' అవ్వచ్చు, 'సిరిసిరిమొవ్వ'. అవును. 'సిరిసిరిమొ' జయప్రద గారు గూడా జయప్రద చాలా గారు బాగా చాలా బాగా డాన్స్ చేస్తారు చేశారు. అవును. ఆవిడ. ఎక్సలెంట్. ఇలా అంటే
ఇయన్నీ చూసి నేర్చుకోవటం గాని, లేకపోతే మనం అలా అనుకున్నారా? లేకపోతే ఎలా? అంటే వాళ్ళ డాన్సులు చూసినప్పుడు హ్మ్. అలా అద్భుతంగా, అంత అందంగా, అంత బాగా చెయ్యాలి నేను కూడా. హ్మ్. అన్ని సార్లు ప్రాక్టీస్ చేయాలి. అలా చేయాలంటే ఒకసారి, 2 సార్లకి కాదు. సో, ఆ అభినయం బాగా నేను ఆకలింపు చేసుకున్నాను. ఓకే. తర్వాత 'శంకరాభరణం' కనీసం 7 సార్లు చూసాను 'శంకరాభరణం' మూవీ. మూవీ. నా ఆ! చిన్నప్పుడు చాలా చిన్నదాన్ని. 'మంజు భార్గవి' గారా? 'మంజు భార్గవి' గారు ఎంత ఎంత బా చేశారండి. చేస్తారండి ఆవిడ నిజంగా గ్రేట్. చాలా ఆ! అసలు ఆ ఈజ్ చూసారా? హ్మ్. బాడీలో ఈజ్. హ్మ్. అప్పటి డాన్స్‌కి మళ్ళా 'స్వర్ణకమలం' భానుప్రియ గారి డాన్స్‌కి తేడా కొంచెం ఉంటుంది చూడండి. తేడా ఉంటది. తేడా అవును. ఉంటుంది. హ్మ్. అప్పుడంటే కొంచెం స్టెబుల్‌గా ఉంటదది. హ్మ్. స్టేబుల్‌గా ఉంటుంది ఈవిడ ఉంటదది. ఆ! డాన్స్. ఈవిడ డాన్స్ అంటే జింక పిల్లలాగా ఎగురుతా ఏమో ఎవడు ఉంటారు. పరిగెత్తుతా ఉంటారు. పరిగెత్తుతూ లేడి ఉంటారు. పిల్లలాగా అసలు నాకు ఈ క్లాసికల్ డాన్స్ కంటే 'ఆకాశంలో ఆశల హరివిల్లు' ఉంది ఆ చూసారా? సాంగు. ఆ సాంగ్‌లో ఫోక్ టైపు స్టెప్స్ ఏస్తారండి. అంటే అది ఎంత ఆవిడ కష్టమండి. ట్రెడిషన్‌ని, ఫోక్‌ని మిక్స్ చేసి డాన్స్ చేసినట్టుగా అనిపించింది కదా! అంటే అది సినిమాటిక్ కాబట్టి మనకందులో కొంచెం. అన్ని రకాల మిక్స్ ఉంటుంది. ఇది ప్యూర్ ట్రెడిషనల్ క్లాసికలా అని ఎవరైనా అడిగితే ఓకే. మేబీ అనడమే తప్ప యెస్ 100% ప్యూర్ క్లాసికల్ అని మనం చెప్పకూడదు సినిమాటిక్ డాన్సెస్‌ని. హ్మ్. ఎందుకంటే దాంట్లో భరతనాట్యం డ్రెస్ వేస్తారు. కూచిపూడి స్టెప్స్ ఏస్తారు. ఓకే. యెస్. ఆహా! ఇప్పుడు అవన్నీ ఆ సినిమాలో జరిగేవన్నీ అంతే. హ్మ్. అలాగే కూచిపూడి డ్రెస్ ఏస్తారు. భరతనాట్యం స్టెప్స్ ఏస్తారు. హ్మ్. అవి కేవలం ఎవరైతే ఆ శాస్త్రాన్ని బాగా అంటే ట్రైన్డ్ అయ్యి అంటే వాళ్ళకి అదొక మాత్రమే మంచి తెలుస్తది. వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. తెలుస్తది. మిగతా వాళ్ళందరికీ ఆ క్లాసికల్ డాన్స్ గుడ్ చేసింది. మంచి అభినయించింది. అంతవరకే. హ్మ్. నాట్ మోర్ దెన్ థట్. ఓకే. ఆ! ఓకే. తర్వాత మేడం అంటే ఒక డాన్సర్‌గా మీరు హ్మ్. ఒక మంచి అంటే అలా నేను మొదటిసారి ఎంఏలోకొచ్చేసాను కదా! అంటే మొదటిసారి మీరు అందుకున్న ప్రశంసేంటి? అరే! ఇది బావుంది. అంటే మిమ్మల్ని చూసి అప్పుడు ఒకళ్ళు అంటే క కష్టమైనటువంటి ఒక ఒక ప్రోగ్రామ్‌నో లేకపోతే అంటే చాలామంది ఉంటారన్నమాట. ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు అరే! ఈ అమ్మాయి ఎంత బా చేసిందిరా! అలాంటి కొన్ని సంఘటనలు ఏం చేస్తాయంటే బూస్ట్ అప్ ఇస్తాయి మనకి. ఖచ్చితంగా. లైఫ్‌లో మనం యెస్. పుష్ అవ్వడానికి యెస్. చాలా ఇస్తాయి. యెస్. యెస్. అలాంటిదేదన్నా ఉందా మీకు? చాలా సంఘటనలున్నాయండి. ఒకటి హ్మ్. కాదు. హ్మ్. నేను ఇంటర్నేషనల్ కూచిపూడి డాన్స్ ఫెస్టివల్ అది భానుప్రియ గారే స్టార్ట్ చేశారప్పుడు. హ్మ్. రవీంద్ర భారతిలో చేసినప్పుడు రాధారెడ్డి రాజారెడ్డి గారు హ్మ్. నాకు అప్పుడు ఫెలిసిటేషన్ చేశారనమాట ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత. ఆయన్ని వెళ్లి అడిగితే ఎలా ఉందండి అని జస్ట్ ఒక బుక్ ఇచ్చి రాయమన్నాననమాట. ఎప్పటికి పదిలంగా దాచిపెట్టుకుందామని. హ్మ్. అప్పటికే వాళ్ళు పద్మభూషణ్. ఓకే. సో, మీరు డాన్స్ చేస్తుంటే ఒక అందమైన శిల్పం. స్టేజ్ పైన ఎలా డాన్స్ చేస్తుందో అలా చేశారు మీరు అన్నారు. ఇంక అంతకంటే నాకు అంతకన్నా ఏం కావాలి? అస్సలు నేను స్టన్ అయిపోయాను. ఇంత పెద్ద నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. కాంప్లిమెంట్ ఇచ్చారేంటని. హ్మ్. సరే అని మేడం దగ్గరికెళ్ళాను. అప్పుడు ఈవిడ యామిని కృష్ణమూర్తి గారున్నారు. హ్మ్. పద్మ హ్మ్. విభూషణ్. యాహ్! మేడం నా డాన్స్ చూసారు కదా! ప్రత్యక్షంగా కూర్చొని చూసారు వీళ్ళంతా. హ్మ్. ఫస్ట్ రోలో కూర్చొని నా హ్మ్. డాన్స్‌ని. సో, చూసిన తర్వాత వాళ్ళ స్పందనను అడిగాననమాట ఇదంతా. ఆవిడ దగ్గరికెళ్ళి అడిగితే, "అమ్మాయి నువ్వు జడ ముందుకేసుకొని చేసావు చూసావా? హ్మ్. అలా వయ్యారంగా అలా తిరుగుతుంటే నీ పక్కనొచ్చి నేను నాట్యం ఆడాలనిపించిందమ్మాయి" అన్నారు. అరెరే! ఆ! ఇక హ్మ్. ఇంక నాకు చాలు ఈ ఇంక ఆకాశంలోకి జీవితానికి ఇలా ఇంకా ఎళ్ళిపోయారు. ఆకాశంలో అలా ఎళ్ళిపోయాను. అలాగే ఒకసారి హ్మ్. కృష్ణా పుష్కరాలప్పుడు హ్మ్. ఒక కాలేజీ ప్రిన్సిపల్ ఆయన మ్యూజిక్ డాన్స్ కాలేజ్ ప్రిన్సిపల్. హ్మ్. నేను డాన్స్ చేసిన తర్వాత కృష్ణా పుష్కరాల పైన ఒక డాన్స్ బాలే చేశాను. ఓకే. అప్పుడు ఆయన మొమెంటో ఇచ్చేటప్పుడు అన్నారు, "చిన్నప్పుడు శోభానాయుడు గారిని చూసినట్టుంది ఆ హావభావాలన్నీ కూడా" అని అన్నారు. సో, ఇది ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు. నన్ను పొగిడితే వాళ్ళకేమీ రాదు. అవును. అంటే హ్మ్. వాళ్ళకి అనిపించింది వాళ్ళకలా అలాగా. అనిపించింది. అనిపించింది. ఆ స్పందన అలాగా వాళ్ళు హ్మ్. బయటికి చెప్పటం అనేది చాలా అద్భుతంగా అనిపించింది. అంటే హ్మ్. మేబీ ఆ నిమిషంలో వాళ్ళకి కలిగిన స్పందన దాన్ని మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టం చెప్పండి. అవును. ఆ కాంప్లిమెంట్స్‌ని అలాగే క్యారీ ఫార్వర్డ్ చేయాలి నేను. హ్మ్. చేస్తేనే అలా ఉంటేనే నేను ఈ ఫీల్డ్‌లో ఇంకా ఎప్పటికీ ఎవర్ గ్రీన్‌గా వీలైనంత వరకు ఉండడానికి అవకాశం ఉంటుంది. సో, ఓకే. అది చాలా కష్టపడుతున్నాను దానికోసమని. డెఫినెట్‌గా ఈ దేవుడి సహకారం నాకుందనే భావిస్తున్నాను. భావిస్తున్నారు. అందుకని అదే నేనిందాక నా జర్నీలో ఒక పార్ట్ మీకు చెప్తూ వచ్చాను కదా! ఆ! మళ్ళా మనం డీవియేట్ అయ్యాము. యాహ్! యాహ్! ఆ! మళ్ళా ఆ! మనము పీజీలోకొచ్చేద్దాం. అవును. పీజీలో మెరిట్ స్కాలర్‌షిప్ నేను ఇంటర్నేషనల్ ఫెస్టివల్ జైపూర్‌లో చేశాను. హ్మ్. దానికి మొత్తం యూత్ అంతా ఊగిపోయారు. పాటలు గూడా పాడాను నేను డ్యూయెట్ సాంగ్స్ ఓకే. అక్కడ. క్లాసికల్ డాన్స్ చేశాను. హ్మ్. దట్ వాస్ ఎ వండర్‌ఫుల్ జర్నీ అండి. ఓకే. దాని తర్వాత దూరదర్శన్ వాళ్ళు మా కాలేజ్‌కొచ్చారు. హ్మ్. యూత్‌ని మేము ఎంకరేజ్ చేస్తాము. నాకొక మంచి ఫోక్ సింగర్ కావాలి అని. హ్మ్. సో, అమ్మాయిగా నేను వెళ్ళాను.
హ్మ్. నేను వెళ్తే అంటే నన్ను సెలెక్ట్ మీ చేసుకున్నారు. మీ జర్నీ చూస్తే డాన్సర్‌గా యెస్. స్టార్ట్ అయిపోయి, స్టార్ట్ అయిపోయి దాంట్లో మళ్ళీ ఆల్ ఇండియా రేడియోలో మీరు అనౌన్సర్‌గా యెస్. చేశారు. అది దాని గూడా తర్వాత పీజీలో స్టార్ట్ పీజీలో, అయింది దాని నాది. తర్వాత దూరదర్శన్‌లో. యెస్. ఇక్కడ ఏమేం చేశారు? అంటే ఏ ఏ రే ఆల్ ఇండియా ఆల్ రేడియోగానే ఇండియా రేడియోలో ఫస్ట్ యువవాణి అనౌన్సర్‌గా సెలెక్ట్ అయ్యాను. అవునా? ఆ! దాని తర్వాత యువవాణి సింగర్‌గా సెలెక్ట్ అయ్యాను. హ్మ్. సో, ఈ 2 అయిపోయిన తర్వాత దూరదర్శన్‌లో ప్రెజెంటేషన్ అనౌన్సర్‌గా సెలెక్ట్ అయ్యాను. హ్మ్. దాని తర్వాత కాంపియర్, తర్వాత ఇంటర్వ్యూసు, అన్ని హెల్త్ ఇంటర్వ్యూస్ చేశాను. డాన్సర్స్‌ని చేశాను. సాహిత్యం చేశాను. ఆల్మోస్ట్ అక్కడున్న పెక్స్‌లందరి దగ్గర నేను అన్ని విభాగాల్లో చేశాను. స్పోర్ట్స్, గేమ్స్, హ్మ్. తెలుగు అన్ని విభాగాల్లోనూ చేశాను. ఓకే. సో, అంటే దూరదర్శన్‌లో. ఇప్పుడు అంతకుముందు రేడియోకి సంబంధించి అయితే చాలా హ్మ్. మంది మీరు చేశారంటున్నారు కదా! చేశాను. అంటే ఏం చేసేవాళ్ళు? అంటే నార్మల్‌గా ఎలా ఉంటదో ఇప్పుడంటే సోషల్ మీడియా ఇయన్నీ వచ్చాయి. బట్ అప్పుడంటే జస్ట్ వినటం ఒకటే. వింటం అంటే ఒకటే. అప్పుడు చేసిన మీరు ఏదన్నా ఒకటి చెప్పగలుగుతారా? ఆ! అంటే అనౌన్స్‌మెంట్ గాని మీకు బాగా అనౌన్స్‌మెంట్ గుర్తుండిపోయాయి. అనౌన్స్‌మెంట్ అంటే అనౌన్స్‌మెంట్ చేస్తారా? లేకపోతే వార్తలు కొంతమంది నేను న్యూస్ చదువుతుంటారు. వార్తలు చదవలేదు. ఆ! నేను చేసిందేంటంటే యాంకరింగ్. అంటే అదే వ్యాఖ్యాత. ఇప్పుడు మీరు వ్యాఖ్యాతగా. వ్యాఖ్యాత. ఇప్పుడు హ్మ్. మీరు ఈ ఈ కార్యక్రమాన్ని వింటారు హ్మ్. శ్రోతలు అని చెప్పేసి చెప్పటం. హ్మ్. వన్ బై వన్ నెక్స్ట్ కార్యక్రమం ఏం జరుగుతుంది. హ్మ్. ఇప్పుడు హిందుస్థానీ హ్మ్. హిందుస్థానీ సంగీత కచేరీ వింటారు. డాక్టర్ విమలా నాయర్ గారితో. ఆ! మరి విందామా? అని ఒక అంటే లీడ్. మాకెట్లా ఒక అంటే లీడొస్తది. ఆ! ఒక లీడ్. హ్మ్. మరి ఇంతసేపు విన్నారు కదా! గాత్ర కచేరీ. మరి వెంటనే మనము హ్మ్. మంచి పాటను విందామా? హ్మ్. ఆ! రచన సో అండ్ సో. సో అండ్ సో. సంగీతం హ్మ్. చక్రవర్తి గారు. 'చక్రవర్తి' గారు. అప్పట్లో ఎక్కువ మేము చక్రవర్తి 'చక్రవర్తి' పాటలే గారి పాటలుంటాయి. ఎక్కువుండేవి. 'బాలసుబ్రహ్మణ్యం', 'జానకి' గారు. బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు 'జానకి' గారు. పాడినవారు. మరి వినేద్దాం మీ పాటని మీకోసం. హ్మ్. అలా. అట్లా. అలా కంటిన్యూ చేసి తర్వాత రేడియో జాకీ అయ్యాను ఓకే. దాంట్లోనే. హ్మ్. ఈ దూరదర్శన్ ఇలా కంటిన్యూ అవుతూనే వచ్చింది. హ్మ్. రేడియో జాకీ అయ్యాను. ఇది అయిపోయిన తర్వాత నా పీజీ కంప్లీట్ అయిపోయింది కదా! వెంటనే నాకొక జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్‌లో డాన్స్ టీచర్‌గా పోస్ట్ మళ్ళీ వచ్చేసింది. అక్కడికెళ్ళిపోయారు. అక్కడికి మరి జీవనోపాధి ఎలాగా? ఇవి ఓన్లీ పార్ట్ టైమ్స్. ఓకే. మరి చదువుకున్నందుకు మా ఫాదరు చాలా ఆర్థోడాక్స్. ఓకే. పెళ్లయిపోతే హస్బెండ్ డాన్స్ వద్దంటే మానేయాలమ్మా. ముందే ముందు నుంచే స్టేట్మెంట్. స్టేట్‌మెంట్‌లు. యెస్. ఏం పెట్టింది నీకు బీఈడీ చదువు. హ్మ్. ఎంఏ డాన్స్ చేసి ఏంటి ప్రయోజనం? హ్మ్. నీకేమైనా కూడు నీకేమైనా పెడద్దా? కూడు పెడుతుందా? హ్మ్. ఉపాధి ఏమైనా కల్పిస్తుందా? హ్మ్. అని అనంగానే ఇదొచ్చేసింది. హ్మ్. స్కూల్‌లో డాన్స్ టీచర్ పోస్ట్. హ్మ్. రాగానే హీ వాస్ హ్యాపీ. ఆ! ఏదో సంథింగ్ ఆర్ ది అదర్ అంటే, ఏదో ఒకటి. అంటే మళ్ళీ డాన్స్‌లోనే ఉన్నారు. మళ్ళీ డాన్స్‌లోనే అక్కడే ఉన్నారు. ఉన్నారు. యెస్. ఆ! అక్కడ కూడా మా ప్రిన్సిపల్ గారు మీరు దూరదర్శన్‌కెళ్ళి చేసుకోండి. ఆల్ ఇండియా రేడియోకి వెళ్లి చేసుకోండి. నాకేం హ్మ్. అభ్యంతరం లేదు. ఇది అసెట్ మీరు మాకు మా హై స్కూల్‌కి జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్‌కి అని చెప్పడం జరిగింది. ఓకే. కానీ ఇలా టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉన్నప్పుడు ప్లస్ ఇవి చేస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే దీంట్లో గ్రోత్ ఉన్నట్టు అనిపించిందా? టీచింగ్ ప్రొఫెషన్‌లో గ్రోత్ లేనట్టు అనిపించింది. హ్మ్. ఎందుకంటే అప్పుడు మరీ యంగేజ్ కదా! 21 ఇయర్స్. ఓకే. ఆళ్ళలో ఏముంది నేను వెనక బ్యాక్‌గ్రౌండే ఎప్పుడు. హ్మ్. ఇక్కడేమో స్క్రీన్ పైన కనపడుతున్నాను. హ్మ్. ఇక్కడ అందరూ గుర్తుపడుతున్నారు. అక్కడ హ్మ్. నన్ను ఓన్లీ ఆ పిల్లలు, ప్రిన్సిపల్ తప్ప ఎవరు హ్మ్. పట్టరు. పెట్టలేదు. పట్టట్లేదు. అవును. నాకేమనిపించింది ఇందులో గ్రోత్ లేదు. ఇంత దూరం వెళ్తున్నాను. ఇంత టైం వేస్ట్ చేస్తున్నాను అని జెప్పేసి హ్మ్. వెంటనే గవర్నమెంట్ పోస్ట్‌కి అప్లై చేశా. ఓకే. హ్మ్. గవర్నమెంట్ పోస్ట్‌కి అప్లై చేస్తే సరే కమ్ ఫర్ ద ఇంటర్వ్యూ అన్నారు. హ్మ్. ఢిల్లీకెళ్ళాను. హ్మ్. ఢిల్లీలోనే ఉంది పోస్ట్. హ్మ్. ఇక్కడ లేదు. మా ఫాదరు అందరూ వద్దు వద్దంటే వద్దు. ఎందుకు ఏ ఇయర్ హైదరాబాద్‌లో మేడం ఇది? వదిలిపెట్టి ఏ ఇయర్? ఇది 99. ఓకే. 97. 97. ఓకే. 97లో. సో, వెళ్ళాను. హ్మ్. ఇంక వెళ్ళి అక్కడ 99లో నాకు జాబొచ్చింది. ఓకే. ఏదైనా గవర్నమెంట్ 1 ఆర్ 2 ఇయర్స్ పడుతుంది కదా! మొత్తం ప్రాసెస్ అయ్యి ప్రాసెస్ మనకి అవ్వటానికి. బయటికి వచ్చేటప్పటికి రిజల్ట్. హ్మ్. సో, అప్పుడు నేను జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఉన్నప్పుడే వెళ్ళి చేసేసొచ్చా. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యొచ్చాను. హ్మ్. ఏమోలే మనకేమొస్తుందోలే అని అనుకున్నట్టుగా ఏదైనా వచ్చేసాను. ఎగ్జామ్ రాసారా దానికి సంబంధించి మీరు? దానికి సంబంధించి ఏం లేదు. ఎంఏ డాన్స్ ఉంటే సరిపోతుంది దానికి. ఓకే. ఆ ఇన్టర్వ్యూలోనే నాకు అసలు ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది. బ్రాడ్‌కాస్టింగ్ దాంట్లో యెస్. ఓకే. యెస్. అట్లా వెళ్లారు. అందులో నాకు హ్మ్. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్‌లో అన్ని గ్రేడ్స్ ఉన్నాయి. గ్రేడ్స్ ఉన్నాయి గదా! అవి నేను గూడా మీకు అవి ఎసెట్ అయింది అసెట్ నాకు. అయ్యాయి. అవును. ఫోక్ మ్యూజిక్‌లోను గ్రేడ్ ఆర్టిస్ట్‌ని. ఓకే. తర్వాత థియేటర్‌లో గ్రేడ్ ఆర్టిస్ట్‌ని. హ్మ్. డ్రామాలో. ఓకే. అనౌన్స్‌మెంట్సే కాదు ఇవి గూడా చేసేదాన్ని దాంట్లో. గ్రేట్. గ్రేట్. ఓకే. సో, ఆర్టికల్స్ రాసేదాన్ని. అదే హ్మ్. టైంలో నేను పేపర్స్‌లో ఆర్టికల్స్ రాసేదాన్ని. ఏవండీ హ్మ్. అంటే నాకొచ్చిన అవకాశాల్లో ప్రతి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను. శభాష్ అనిపించుకున్నాను. అదే కానీ నా మీరు కెరీర్ మీరిప్పుడు గ్రోత్‌కి గూడా చాలా మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నానని దాంట్లో గూడా
ఇన్ఫర్మేషన్ బ్రాడ్‌కాస్టింగ్ మళ్ళీ అవునండి. దీంట్లోనే మళ్ళీ ఉన్నారు. దీంట్లోనే దీంట్లోనే ఉన్నాను. ఉన్నారు. యెస్. మళ్ళీ కళలు కళకి ఆ! సంబంధించే ఉన్నారు. కళలు, మాధ్యమం, మీడియా. ఇది హ్మ్. లైవ్ మీడియా అంటారు మా మీడియాని. అంటే ఓకే. మేము ప్రజల దగ్గరికెళ్ళి ఓకే. అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ చేస్తామనమాట. ఓకే. ఒక మెసేజ్ ఓరియెంటెడ్ హ్మ్. దాంట్లో ఇవి ఇంప్లిమెంట్ చేస్తాం. పాటలు గాని, డాన్సులు ఇవన్నీ గాని. గాని, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి ప్రజలకి ఒక చైతన్యం కలిగించాలి. ఓకే. చాలామంది అవిద్యతో బాధపడుతున్నారు. చాలామంది అసలు ఏం జరుగుతోంది ప్రపంచంలో అనేది తెలీదు. వండుకోవడం, తినడం, వాళ్ళ వ్యవసాయం చేసుకోవటం, లేతే ఏదో చిన్న చిన్న సన్నకారు పనులు చేసుకోవటం, ఓకే. జీవనోపాధి సాగించటం. కానీ ప్రభుత్వం ఇన్ని పథకాలు పెడుతుంది. ప్రభుత్వం ఇవన్నీ చేస్తుంది. హ్మ్. ఎందుకు మీరు వినియోగించుకోకూడదు? ఇలా చేయండి. మీ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి. ఎయిడ్స్ ఇట్లా వస్తుంది. ఫ్యామిలీ ప్లానింగ్ ఇలా చేసుకోవాలి. సో, ఇవన్నీ సమాజానికి సంబంధించినవి. సో, అదంతా మేము చేయడం జరిగింది. కానీ గ్రేట్ అండి. అంటే గ్రేట్ జర్నీ అని చెప్పొచ్చు. అవును. డాన్సర్‌గా మొదలై, అవును. దాంతో పాటు ఆల్ ఇండియా రేడియో అవ్వచ్చు, దూరదర్శన్, తర్వాత టీచింగ్ ఫీల్డ్ అవును. వీటన్నిటిలో కూడా మీరెక్కడ కూడా డాన్స్‌ని మిస్ కాకుండా వెళ్లారు. మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగినిగా ఇప్పుడు ఒక పెద్ద స్థానంలో ఉన్నారు. అవునండి. ఇవన్నీ కూడా మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు అన్నట్టుగా కూడా మీరు సోషల్ యాక్టివిస్ట్‌గా వుమెన్ ఎంపవర్‌మెంట్‌కి సంబంధించి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అవును. నాకన్నిటికన్నా నచ్చిందేంటంటే, హ్మ్. కరోనా టైంలో మీరు కరోనా మీద అవేర్‌నెస్ కోసం అవును. ఒక క వ కూ నాట్యాన్ని గూడా ఒక సాధనంగా తీసుకొని చేశాం. తీసుకెళ్ళి తీశారు. అలా థాట్ ఎలా వచ్చింది? ఆ వీడియో చూసినప్పుడు నేను అరే! చేస్తున్నారు అని అప్పుడు అనిపించింది. ఆ! అంటే ఎలా? అంటే ఆ మిగతావాళ్ళు అసలు బయటికి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అవేర్‌నెస్ కరెక్ట్. చేస్తారు. మీరు కరెక్ట్. డాన్స్ ద్వారా చేయాలి అనుకున్నారా? ఎగ్జాక్ట్‌లీ. ఎట్లా అనిపించింది? ఏంటంటే దానికి ఒక ఫ్రెండ్ మంచి థాట్ ఇచ్చాడు. ఎందుకు ఖాళీగా ఇంట్లో కూర్చుంటావు? హ్మ్. ఒక మంచి డాన్స్ పైన ఒక మెసేజ్ కరోనా ఎలా వస్తుంది హ్మ్. అనేది ప్లాన్ చెయ్యి. ఓకే. బావుంటుంది అని చెప్పి అన్నారు. హ్మ్. అనగానే వెంటనే కూర్చొని ఆలోచించా. కరోనాలో చెయ్యకూడని పనులేమిటి? డాక్టర్లు చెప్తూనే వచ్చారు కదా! అవును. ఈ ఫిల్మ్ యాక్టర్స్ అందరూ ఘోషిస్తూనే ఉన్నారు కదా! హ్మ్. ఎప్పుడైతే లాక్‌డౌన్ అయ్యిందో, హ్మ్. అవ్వగానే వెంటనే దాని మీద కాన్సంట్రేట్ చేశాను. దీన్ని నేను ఏ ముద్రల ద్వారా పెడితే అది అందరికి అర్థమవుతుంది. పూర్తి క్లాసికల్ గెటప్ వేసి చేస్తే ఎక్కదు. ఎక్కదు. హ్మ్. కాబట్టి కొంచెం ఫోక్ స్టైల్‌లో మన సాంప్రదాయానికి దగ్గరగా. హ్మ్. అలాగని మనం ఏదో వెస్టర్న్‌లో మిక్స్ చేయము. చేస్తే బాగోదు. మరి బావుండదు. బావుండదు. ఈ హ్మ్. మేడం ఏంటి క్లాసికల్ పెట్టుకొని వెస్టర్న్‌లో అసలు చేస్తోంది మీరు అంటారు. క్లాసికల్‌లో మీరు అది. పెద్ద ఇప్పుడు పొజిషన్‌లో ఉన్నారు ఇంకొక కాబట్టి ఇంకొక మరి నాకు అపవాదులొస్తూ ఉంటాయన్నమాట ఇలాంటివి. అందుకని నేను దానికి దూరంగా ఉండి మంచిగా నేను మా పాప కూర్చుని కరోనా టైంలో, లాక్‌డౌన్ టైంలో థర్డ్ డేని మేము అది స్టార్ట్ చేసేసాం. ఓకే. ఇద్దరం కలిసి చేస్తే అది ఒక టీవీ ఛానల్ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్లారు. హ్మ్. సక్సెస్. దాని తర్వాత అన్ని టీవీ ఛానల్స్‌లోకెళ్ళిపోయి 10 టీవీకెళ్ళిపోయింది. హ్మ్. టీవీ 9కెళ్ళిపోయింది. ఓకే. ఆ తర్వాత ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా మధ్యప్రదేశ్ భోపాల్ ఛానల్ వాళ్ళు కూడా గవర్నమెంట్ ఛానల్ తీసుకున్నారు. హ్మ్. దాని హ్మ్. గురించి చెప్పడం జరిగింది. ఓకే. స్టూడియో 18 అని రకరకాల ఓకే. ఛానల్స్‌లో దాని గురించి చాలా బాగా చెప్పారండి. హ్మ్. దాని తర్వాత కరోనాకి అంటే కరోనా రాకుండా మన దేశం నుంచి తరిమి కొట్టి, మనం ఎంతో ధైర్యంగా కరోనాని ఎదుర్కొన్న నలుగురిని కూడా మేము చూపించాం. హ్మ్. అంటే డాక్టర్స్, సైంటిస్ట్‌లు, హ్మ్. పోలీసు, హ్మ్. సఫాయి దీంట్లో కర్మచారులు. కూడా మెసేజ్. దీంట్లో కూడా మెసేజ్. మెసేజ్. ఇది కూడా వీళ్ళెంత కష్టపడ్డారు ఈ కరోనా టైంలో. హ్మ్. ఇలా. హ్మ్. అంటే మీరు సోషల్ యాక్టివిస్ట్‌గా హ్మ్. ముందుకెళ్తున్నారు. హ్మ్. అంటే విమెన్స్‌కి సంబంధించి విమెన్ ఎంపవర్‌మెంట్ గురించి వాటి గురించి కూడా మాట్లాడుతున్నారు. హ్మ్. గత కొద్ది కాలంగా మనం చూసుకుంటే కొన్ని సంఘటనలు చాలా బాధాకరంగా అవును. ఉన్న పరిస్థితి. రీసెంట్‌గా మనం చూసినట్టయితే పసిపిల్లలకి సంబంధించి కూడా హ్మ్. వాళ్ళు చాలా ఆహ్, క రీసెంట్‌గా అమానుషంగా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు. అవును. ఎవరైతే తునికి సంబంధించిన ఒక సంఘటన రీసెంట్‌గా జరిగింది. హ్మ్. ఆ సంఘటన కూడా మనం విన్నప్పుడు అంటే ఎంత దారుణం అంటే ఒక గురుకుల పాఠశాలలో ఉన్న ఒక పాపని తీసుకెళ్ళి అసలు ఒక ఎక్కడికో తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పకుండా ఇవన్నీ చేయటం. ఇవన్నీ అంటే ఎటుపోతుంది ఎటుపోతుంది సమాజం సమాజం అని కూడా అనేది. అవును. మాట్లాడుతున్నాను. చదివే వాళ్ళు ఎక్కువయ్యే కొద్దీ ఇలాంటి ఇవ్వండి. పనులు అంటే మనం ముందుకెళ్తున్నామా? వెనక్కెళ్తున్నామా? వెనక్కెళ్తున్నాము. అంటే అవును. పెరుగుతున్న టెక్నాలజీ పెరిగింది. అన్నీ తెలుస్తున్నాయి. అయినా గాని ఇలాంటి సంఘటనలు జరగటం మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? అంటే ఇదొక పెద్ద సబ్జెక్ట్ చెప్పాలంటే. హ్మ్. స్పందన ఎప్పుడూ నెగెటివ్‌గానే ఉంటుంది. అంటే నెగెటివ్‌గానే ఉంటది. బాధగానే ఉంటుంది. ఉంటది. ఎవ్వరు దాన్ని సమర్థించరు. హ్మ్. అది చాలా అమానుషం, అంటే మనం అకృత్యం. మాట్లాడుకుంటూనే ఉన్నాం ఎప్పటినుంచో. కరెక్ట్. ఆడపిల్ల మీద అఘాయిత్యాలు లేకపోతే ఏదన్నా మాట్లాడుకుంటూనే ఉన్నాం. అవును. కానీ ఇంకా ఈ ఫుల్ స్టాపో లేకపోతే ఇవి లేదు. కఠిన చట్టాలు. ఆ! చిన్నప్పటి నుంచి ఫస్ట్ పెంచటంలోనే ఉంటుంది. హ్మ్. చాలా వరకు ఇలాంటివి తగ్గిపోవాలంటే
ఆ ఫ్యామిలీలో ఒక ఆడపిల్ల ఉండాలి. చెల్లైనా, అక్కైనా. హ్మ్. సో, ఫస్ట్ అక్కడి నుంచే ఆ ప్రేమ, అనురాగాలు ఆమెని ఎలా చూడాలి, అక్కని తిట్టకూడదు, హ్మ్. చెల్లిని ప్రేమించాలి. ఇలాంటివి నేర్పించాలి తల్లిదండ్రులు. బాయ్‌ని ఏం చేస్తారంటే జనరల్‌గా వదిలేస్తారు. హ్మ్. పాపని "ఎక్కడికి పోకమ్మా, ఇక్కడే ఉండమ్మా, ఈవినింగ్ అయ్యేసరికి వచ్చేసేయమ్మా." జాగ్రత్తలు చెప్పడం కరెక్టే. అలాగే అబ్బాయికి కూడా జాగ్రత్తలు చెప్పాలి. నువ్వు ఏ అమ్మాయిని చూసినా అక్కో, చెల్లిగానే భావించాలి. అమ్మగానే భావించాలి. ఫస్ట్ అక్కడి నుంచి రావాలి పునాది. ఆ తర్వాత స్కూల్స్‌లో యూత్ ఉన్నప్పుడు హ్మ్. అక్కడ కూడా కొన్ని కౌన్సెలింగ్ సెంటర్స్ పెట్టాలి. హ్మ్. ఈ ప్రేమ వ్యవహారాలు హ్మ్. ఇవి అవి చాలా జరుగుతూనే ఉన్నాయి. ఓకే. వాటిని ఆపలేము. ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ అవి పిల్లల్లో. హ్మ్. పిల్లల్లో ఆ హార్మోనల్ చేంజెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఆకర్షణ అనేది స్టార్ట్ అయిపోతుంది. హ్మ్. అందులో ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందని అనుకుంటున్నాం గదా! ఈ టెక్నాలజీ పెరిగినప్పటి నుంచి ఆ హ్మ్. యూట్యూబ్‌లో విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. అవును. ఇక్కడ కంట్రోల్ అనేది లేదు. ఏదో మంచితనం కోసం మనం టెక్నాలజీని ఉపయోగించుకుంటే అది పురోగతి సాధిస్తుంది. హ్మ్. ఈ హత్యలు ఎలా చేయాలి? అత్యాచారాలు ఎలా చేయాలి? ఆత్మహత్యలు ఎలా చేసుకోవాలి? ఇలాంటివి కూడా యూట్యూబ్‌లో దొంగతనాలు ఎలా చేయాలి? హ్మ్. ఎదుటి వాళ్ళని ఎలా వంచించాలి? ఇలాంటివి కూడా యూట్యూబ్‌లో పెడుతున్నారండి. ఇది చాలా దారుణమైన విషయం. వీటన్నిటికి కంట్రోల్ ఉండి అన్నీ అలాంటివన్నీ మూసేయాలి. హ్మ్. వీడియోస్ అవును. ఏంటండి మరి ఇవన్నీ? దారుణం గదా! వీటి వల్ల ఏంటంటే మగపిల్లలు ఎక్కడ కూర్చొని చూస్తున్నారో అమ్మలు, నాన్నలు కనిపెట్టలేకపోతున్నారు. హ్మ్. ఒకవేళ ఇక అమ్మా, నాన్న కంట్రోల్ లేని వాళ్ళని ఇంక సరే సరి. హ్మ్. ఇంక వాళ్ళు వీధి బాలలు వాళ్ళు ఎవరితో ఎక్కడైనా ఏదైనా జరగొచ్చక్కడ. ఓకే. ఆల్మోస్ట్ ఈ కంట్రోల్ లేని పిల్లలే ఇలాంటి అన్‌కంట్రోలబుల్ థింగ్స్‌ని, యాక్టివిటీస్‌ని చేస్తున్నారు. హ్మ్. పేరెంట్స్ కంట్రోల్ అన్నా ఉండాలి. లేతే ఇలాంటివి ఆపేయాలి. ఇది అన్నా జరగాలి. చిన్నప్పుడు ఇది జరగాలి. సెకండ్ స్టేజ్‌లో ఇది జరగాలి. ఇక థర్డ్ స్టేజ్‌లో వాళ్ళకొక ఆడపిల్ల పుట్టాలి. హ్మ్. పుడితే అటువంటి వాడికి 90% నాకు తెలిసినంత వరకు ఈ బ్యాడ్ థాట్స్ రావు. అవును. ఉంటే నా కూతుర్ని ఇంకొకడు అక్కడ అలా చేస్తాడు కదా! కుంటాడు గదా! ఇప్పుడు నేను ఇలాంటి చర్య చేస్తే అని చెప్పి అది. హ్మ్. ఆ తర్వాత బాగా ముసలితనంలో వచ్చిన వాళ్ళకి కూడా ఇలాంటివి ఉన్నాయి. రీసెంట్‌గా నేను ఖమ్మంలో అవును. ఒకటి ఇన్సిడెంట్ హ్మ్. చూసాను. హ్మ్. ఆయనకు ఆల్రెడీ సస్పెన్షన్ అయిపోయిందంట. ఓకే. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అలాంటి పనులు చేయటం అనేది ఇంకా అమానుషం. ఇంకా హ్మ్. దారుణం. పసిపిల్లల్ని. సో, అందుకే దీనికి నేను గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని పేరు పెట్టి హ్మ్. ఒక చిన్న స్కిట్ లాగా తయారు చేసి ఓకే. గవర్నమెంట్ స్కూల్స్‌లో చేయిద్దామని చెప్పి ఒక స్కూల్‌ని అడాప్ట్ కూడా చేసుకున్నాను. గ్రేట్. కొత్తపేట, గ్రేట్ అండి. ఓకే. కొత్తపేట చేసారా స్కూలు. మీరిది? హ్మ్. చేశాను. హ్మ్. అయితే అది వెలుగులోకి రావాలి అంటే హ్మ్. నాకు కొన్ని ఫండ్స్ కావాలి. ఓకే. ఎందుకంటే అది తీసుకెళ్ళి ఇంకో స్కూల్ అన్ని స్కూల్స్‌లో అలా చేస్తే కొంత అవేర్‌నెస్ వస్తుంది పిల్లల్లో. పేరెంట్స్‌కి. చిన్న అవును. ఎందుకు అంటే ఇప్పుడు మన పబ్లిక్ స్కూల్స్ సపోజ్ పెద్ద పెద్ద స్కూల్స్ వాటిల్లో కొంచెం వాళ్ళ పైన నజర్ ఉంటుంది. కానీ గవర్నమెంట్ స్కూల్స్ పిల్లల పైన ఏముండదు. హ్మ్. వాళ్ళొస్తారు, వెళ్తారు, వస్తారు, ఎళ్తారు. ఆ పేరెంట్స్ ఏవో చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పనులు వాళ్ళు. ఇంట్లో పని వాళ్ళు గాను, లేకపోతే కూలీలు గాను వెళ్ళిపోతుంటారు. వీళ్ళని దించడానికి, తీసుకోవడానికి వాళ్ళు రారు. అవును. సో, ఈ లోపల జరగాల్సిన దారుణం జరిగిపోతుంది. ఆ స్కూల్లోనే సిగరెట్లు, ఆ స్కూల్లోనే ప్రేమలు, ఆ స్కూల్లోనే ఈ లైంగిక పరమైన చర్యలు ఇలా జరగడము, ఉపాధ్యాయులు ఇట్లా రకరకాలు. అది ఓకే. ఒక చోట అని గాదు గానీ, అన్ని స్కూల్స్‌లో ఇట్లా నడుస్తున్నాయి. అలా హ్మ్. జరుగుతున్నాయి. సో, అందుకని వీళ్ళకి ముందు అవేర్‌నెస్ ఉండాలి ఆడపిల్లలకి. ఎవరైనా వచ్చి మనల్ని టచ్ చేస్తే అది గుడ్ టచ్చా? బ్యాడ్ టచ్చా? అని తెలుసుకోగలగాలి. హ్మ్. ఒక ఏజ్ వచ్చేస్తే తెలిసిపోతుందండి. ఇప్పుడు ఏ ఆడపిల్లైనా 18 ఏళ్ళు వచ్చిన తర్వాత అతను నా వంక ఎలా చూస్తున్నాడు? ఈజీగా వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. తెలిసిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే హ్మ్. వాళ్ళకి కొంచెం మెచ్యూర్డ్ ఐడియాస్ వచ్చేస్తాయి 18 ఇయర్స్‌కి తెలిసిపోతుంది. ఓకే. అదే పసిపిల్లలకి తెలీదు. అవును. వ్యాన్ డ్రైవర్ ఇలా చేస్తాడు. ఆటో డ్రైవర్ అలా చేస్తాడు. అవును. ఇవన్నీ తెలీవు. ఉపాధ్యాయుడు ఇలా ముట్టుకుంటాడు. హ్మ్. ఇవన్నీ తెలీవు. వీళ్ళ కోసమని నేను ప్రత్యేకంగా ఇది చేయాలని అసలు పిల్లలకి ఫస్ట్ డాన్స్ పైన ఇంట్రెస్ట్ కలిగించాలి. ఆ తర్వాత దాని నుంచి స్కిట్ చేయాలని ఇలా చాలా నేను పర్మిషన్ కూడా తీసుకున్నాను మా ఆఫీస్ నుంచి. నేను చేస్తాను. ఎవ్రీ సాటర్‌డే నాకు హాలిడే. ఒక 1 అవర్ పిల్లలకి పాఠాలు నేర్పుతాను. హ్మ్. అండ్ అట్ ద గ్రేట్ సేమ్ అండి. టైమ్ గ్రేట్. ఎందుకంటే హ్మ్. ఆత్మహత్యలు గూడా ఎలా ఆపాలో కూడా నేను ఈ డాన్స్ ద్వారా చాలా పబ్లిక్ స్పీకింగ్, మోటివేషనల్ స్పీకింగ్ అదేనండి. నేను చేశాను. చూస్తే చూసుకున్నట్టయితే మీరు మోటివేషనల్ స్పీకర్. ఆ! అంటే చాలా అని గూడా మాకు తెలుస్తుంది. చాలా మంచిగా మాట్లాడతారు దీనికి సంబంధించి. అంటే ఎలాంటి వాటి మీద మీరెక్కువ మాట్లాడుతుంటారు? హ్మ్. ఈ మోటివేషనల్ స్పీకింగ్ అంటే కాలేజ్‌లోనా, స్కూల్స్‌లోనా వీటి గురించి చెప్తున్నట్టు మీరు చేస్తూ అంటే ఉంటారు. ఇప్పుడు ఒక సంస్థలు, ఆర్గనైజేషన్స్ ఉంటాయండి. హ్మ్. వాటికి సంబంధించిన ఎన్‌జీఓస్. హ్మ్. ఆ ఎన్‌జీఓస్ వాళ్ళు నన్ను పిలుస్తుంటారు. హ్మ్. దీనికి వెనకాల దీన్నెలా స్టాప్ చేయాలి? ఆత్మహత్యలను ఎలా స్టాప్ చేయాలి? హ్మ్. అన్నప్పుడు నేను డాన్స్ నేర్చుకోండి అని అంటాను.
హ్మ్. ఎందుకండి డాన్స్‌కి దీనికి ఏమిటి సంబంధం? జనరల్‌గా మీరు కూడా అడుగుతారు అదే క్వెషన్. అంతే కదా! డాన్స్ నేర్చుకుంటే ఏంటండి చచ్చిపోవద్దా? చచ్చిపోరా? చచ్చిపోవడానికి డాన్స్‌కి సంబంధం ఏంటండి? అయ్య బాబోయ్! డాన్స్ మీరు కనుక ఒక్కసారి దాన్ని ఎంజాయ్ చేయండి. హ్మ్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. లైఫ్ ఈజ్ ప్రెషియస్. లైఫ్ వి కెన్ డూ ఎనీథింగ్. హ్మ్. చాలా ఏం అంటే చేయొచ్చు. ఆత్మహత్య అనే థాట్ బ్రెయిన్‌లో థాట్ రాదు. బ్రెయిన్‌లోకి అరే! రాదు. మనం బతకాలి. యెస్. మనం డాన్స్ చేయాలి. మనం యెస్. యెస్. ఎగరాలి. ఆ! యెస్. ఇలా హ్మ్. ఇలా మనలో మనకి ఒక రకమైన శక్తొచ్చేస్తుంది. ఓకే. ఆ శక్తి ఎప్పుడైతే వస్తుందో, మనం ఆ డిప్రెషన్‌లోకి వెళ్ళమే వెళ్ళం. హ్మ్. ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు జనరల్‌గా? డిప్రెషన్. ఏవో సమ్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్‌ని తట్టుకోలేక, ఆ ప్రాబ్లమ్స్‌ని ఎదుర్కోలేక. ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రతి వాళ్ళకి వస్తాయి. హ్మ్. ఎవరికీ రాని దునియాలో లేని ప్రాబ్లమ్ నాకే వచ్చిందనుకోవడం అనేది అసలు ఇదే. దాన్ని నేనసలు ఖండిస్తాను హ్మ్. టోటల్‌గా. హ్మ్. అందరికి ప్రాబ్లమ్స్ వస్తాయి. నన్ను గూడా అడుగుతారు. మీకు ప్రాబ్లమ్స్ బోలెడొచ్చాయి ప్రాబ్లమ్స్. డాన్స్ చేస్తుంటే వచ్చాయి. హ్మ్. డాన్స్ కండక్ట్ చేయడంలో వచ్చాయి. డాన్స్ చేయడంలో వచ్చాయి. డాన్స్ ప్రోగ్రామ్ సంపాదించడంలో వచ్చాయి. హ్మ్. ఇంటర్వ్యూస్ ఎదుర్కోవడంలో వచ్చాయి. హ్మ్. లైఫ్ అంతా ప్రాబ్లమ్సే నావి. కానీ ఒక్కోదాన్ని మనం యెస్. సాల్వ్ చేసుకుంటూ సాల్వ్ వెళ్ళాలి గదా! చేసుకుంటే ఎళ్ళాలి. హ్మ్. ఎళ్ళాలి అంతే. హ్మ్. దిస్ ఈజ్ యువర్ లైఫ్. హ్మ్. నీ నువ్వే లైఫ్‌లో నువ్వే డిజైన్ వందొస్తాయి. జేసుకోవాలి. నువ్వే డిజైన్ జేసుకోవాలి. నీ నీ యొక్క చరిత్రని నువ్వే రాసుకోవాలి. ఎవరో ఎక్కడో ఎవడో ఆపాడని ఆగిపోతావా? ఆ! హ్మ్. పవన్ కళ్యాణ్ గారు నీ డప్పు నువ్వే కొట్టుకోవాలి. నాకది చాలా బాగా నచ్చింది. మీరేమైనా అనండి. అవునా? ఆ! నీ డప్పు నువ్వే కొట్టుకోవాలి. యెస్. నీ డప్పు నువ్వే కొట్టుకోవాలి. నేను డాన్సర్‌ని, హ్మ్. నేను సింగర్‌ని, హ్మ్. నేను యాక్ట్రెస్‌ని, ఆర్గనైజర్‌ని ఇన్ని నేనే చెప్పుకుంటాను. ఎందుకంటే నేను చేశాను కాబట్టి చెప్పుకున్నాను. అన్ని ప్రూఫ్‌లు కావాలా? అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఓకే. సో, ప్రతి దానికి. సో, అలా నేను ఆత్మహత్యల్ని చేయటానికి చాలా. అండ్ లేడీస్‌కి ఎక్కువ బలాన్నిచ్చేది ఏంటి తెలుసా అండి? మన మాటలు. హ్మ్. వాళ్ళకి ఎలా అంటే పిల్లల చదువులు, భర్త బయటికెళ్ళిపోతారు. అత్తమామల సేవలు. వాళ్ళకంటూ వాళ్ళకి టైం ఉండదు. వాళ్ళకంటూ వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి ఉంటే ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటారు లేడీసు. హ్మ్. ఆ! లేకపోతే అసలు నేనేమి లేనా? నాకంటూ ఒక ఐడెంటిటీ లేదా ఇంట్లో? అని చాలా డల్ అయిపోయే లేడీస్‌ని చూసాను. వాళ్ళందరిని మోటివేట్ చేసి పదండి కోలాటం చేద్దాం. హ్మ్. పదండి నా దాంట్లో డాన్స్ చేద్దాం. హ్మ్. పదండి మీ పాపని నేను షైన్ చేస్తాను. తీసుకొచ్చేసేయండి. తనతో పాటు మీరు కూడా డాన్స్ చేయండి. నాకేం ఫీజ్ ఇవ్వద్దండి. ఫ్రీగా చేయండి. ఫ్రీగా చేయండి. నాతో పాటు డాన్స్ చేయండి. పోనీ నాతో చేయండి. హ్మ్. నా ఏజే కదా మీరంతా. అందరూ అమ్మలే గదా! హ్మ్. చేయండి. ఇలా. అంతవరకు కొంతవరకైనా సమాజాన్ని నాకు అందినంత వరకైనా నేను బాగు చేసుకోవాలి. నా చుట్టూ ఉండే ప్రపంచం ఆనందంగా ఉండాలని కోరుకుంటానండి. అందులో విమెన్ ఎప్పుడైనా హ్యాపీ అయితే మా సీజీఓ టవర్స్‌లో గూడా నేను చాలా సార్లు అడిగాను వాళ్ళని. మనం ప్రతిరోజు హ్మ్. మనము యోగా లాంటివి చేయాలి. ఫస్ట్ యోగా చేసి డాన్స్ యోగా అని ఒకటి చెప్పాను. హ్మ్. డాన్స్ యోగా. యోగా పోజెస్ అన్నీ డాన్స్‌లో మిక్స్ అయిపోయి ఉంటాయి. ఓకే. సో, అందుకనే నేను డాన్స్ ఈజ్ నథింగ్ బట్ యోగా అండ్ ఏరోబిక్స్ అండ్ వాకింగ్ అని చెప్తాను మొత్తం అందరికి. వీటన్నిటి కూడా మీకు ఆహ్, ఆరోగ్యం కూడా గదా! ఆరోగ్యం కూడా. హ్మ్. అందుకనే డాన్స్ థెరపీ అనేది ఇట్స్ హ్మ్. అందుకే నేను హ్యాపీగా ఉంటాను. నా ఎన్వైర్న్‌మెంట్‌ని అంతా హ్యాపీగా ఉంచుకుంటాను. పాజిటివ్‌గా ఉంచుకుంటాను. ఓకే. నేను మీ పేజ్ చూసినప్పుడు డాన్స్ థెరపీ అని ఒక కొత్త మాట విన్నాను. అవునండి. అంటే డాన్స్ థెరపీ అనే వర్డ్ ఎలా తీసుకొచ్చారు? హ్మ్. దాని యొక్క కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ఏం జెప్తున్నారు ప్రజలకి అంటే ఏం జెప్తారు మీరు? హ్మ్. ఈ డాన్స్ థెరపీ పైన మన ఇండియాలో అసలు మనకి ఇంటర్నల్‌గా ఉంది. మన మొత్తం సంస్కృతిలోనే డాన్స్ థెరపీ ఉంది. హ్మ్. అది ఎవరికీ రియలైజ్ అవ్వట్ల. వాళ్ళేమనుకుంటున్నారు జస్ట్ ఇట్స్ మెంట్ ఫర్ కల్చర్ అనుకుంటున్నారు. హ్మ్. మన కల్చరల్ రిప్రజెంటేషన్ మాత్రమే అనుకుంటున్నారు. ఓకే. కానీ దాన్ని సైంటిఫిక్‌గా ఎప్పుడైతే 1951లో మేరియా చేస్ అనే ఆవిడ డాన్స్ థెరపీని తీసుకొచ్చారో, అప్పటినుంచి ఆ డాన్స్ థెరపీని ఒక్కొక్క డిసీజ్‌కి వాళ్ళు అప్లై చేసుకుంటూ వెళ్లారు. ఈ ట్రామాస్ ఏవైతే ఉంటాయో యాక్సిడెంట్ కానీ, ఇట్లా రేప్ చేసిన తర్వాత వీళ్ళలో వచ్చే మార్పులు కానీ, హ్మ్. పిల్లల్లో, ఆడపిల్లల్లో. హ్మ్. సో, ఈ ట్రామాస్ అన్నిటికి పారాలిసిస్ అయిపోయిన తర్వాత మళ్ళా ఏదై ఎ రెజువినేట్ అయిపోయిన తర్వాత హ్మ్. వాళ్ళు మళ్ళీ హ్మ్. మామూలు స్థితికొచ్చినప్పుడు ఆ షాక్ అంటారు చూసారా? ఆ షాక్, ఆ ట్రామాస్ నుంచి ఈ డాన్స్ అనేది భలే తీసుకొస్తుంది. మీరు కరోనాలో చూడండి డాక్టర్స్ కూడా డాన్స్ చేపిచ్చారు. క్లాప్స్ చేయించారు వాళ్ళకి హ్మ్. హ్మ్. డాన్స్‌లంటే. మీరవన్నీ మీరు వీడియోలో చూస్తారు. మన అవును. యూట్యూబ్‌లో చాలా చోట్ల వచ్చాయి. సో, ఇట్స్ నథింగ్ బట్ మన హ్యాపీ హార్మోన్స్‌ని చక్కగా సీక్రెట్ అయ్యేలాగా మనకన్నీ ఉంటాయి గదా! రకరకాల హార్మోన్స్ ఉన్నాయి అవును. గదా! యాహ్! అవును. హార్మోన్స్ యొక్క గుచ్ఛమే మానవుడు. హ్మ్. అందులో ఏ హార్మోన్ ఇంబాలెన్స్ అయినా ఏదో ఒక డిజార్డర్ బయటికొస్తూనే ఉంటుంది. థైరాయిడ్ అని వస్తుంది. ఓకే. అది ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి అనంటే ఎమోషన్స్‌ని జీరో చేసుకోవాలి.
హ్మ్. ఎమోషన్స్‌ని జీరో చేసుకోవాలంటే హ్యాపీ హార్మోన్స్ మాత్రమే సీక్రెట్ అవ్వాలి. హ్మ్. అదైతే ఆల్మోస్ట్ ఆరోగ్యంగా ఉంటాం. మెంటల్, ఫిజికల్‌గా 2. హ్మ్. మెంటల్ హెల్త్ ఆరోగ్యంగా ఉంటే ఫిజికల్ హెల్త్ హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే. సో, వీటన్నిటిని చెయ్యాలి అనంటే మనిషి బ్యాలెన్స్డ్‌గా బతకగలగాలి. సో, కష్టాలున్నా, సుఖాలున్నా ఒక స్థితప్రజ్ఞత అంటారు చూసారా? అవునండి. దాన్ని తీసుకురావాలి. చెప్పడం ఈజీ అనండి, చేయడం చాలా కష్టం అనంటే నిజమే. హ్మ్. వెన్ యూ డూ అప్పుడే నువ్వు రియలైజ్ అవ్వగలవు. నువ్వు అంత ఇదిగా ఉండగలవని. ఆ డాన్స్ వీటన్నిటిని తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హేమమాలిని గారు. ఆవిడెప్పుడూ ఎమోషనల్‌గా ఫీల్ అయినా షీ వాంట్స్ టు క్రై అనమాట ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు. హ్మ్. అప్పుడేం చేసి తలుపేసుకొని 5 మినిట్స్ డాన్స్ చేసి బయటకొస్తారు. ఫ్రెష్‌గా వస్తారు. ఓకే. హ్మ్. మొత్తం ఎమోషన్స్ అన్నీ జీరో అయిపోయాయి. మొత్తం హ్మ్. బ్యాలెన్స్ అయిపోయింది. స్ట్రెస్ అంతా జీరో అయిపోయింది. అందుకే దీనిపైన ఇంకా ఫర్దర్ రీసెర్చ్ చేయాలి అని చెప్పి చాలామంది చేశారు. సుధా రఘుపతి, డాక్టర్ సుధా రాణి రఘుపతి గారు. ఓకే. ఆ తర్వాత డాక్టర్ ఈవిడ మన వైజయంతి కాశీ గారు. సో, వీళ్ళందరూ చేశారు డాన్స్ థెరపీ పైన కొన్ని. కాకపోతే ఏంటంటే మన ఇండియాలో ఫండ్స్ లేవు. మన ఇండియాలో ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. ఎంత చేయగలరో వాళ్ళకి చేతనైతే అంతే చేస్తారు. బియాండ్ దేర్ లిమిట్స్ చేయలేరు గదా! వాళ్ళకి అవును. కూడా ప్రొఫెషన్ వాళ్ళకి ఉంటాయి కదా! ఇంపార్టెంట్. వాళ్ళకి ఉపాధి కావాలి. హ్మ్. మనం జీవితం నడపడానికి. సో, వీటిలతోటి కొంతవరకు చేసి ఆపేశారు. హ్మ్. సో, నేనేం చేస్తున్నానంటే నాకు చేతనైనంత వరకు నా లెవెల్‌లో, నా వేలో, నా టైంలో నేను ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. హ్మ్. దాంట్లో సక్సెస్‌ని సాధించాను. నా స్పాండిలోసిస్‌ని నేనే కంట్రోల్ చేసుకోగలిగాను. హ్మ్. నా షుగర్ లెవెల్స్‌ని నేనే స్పైక్ కాకుండా దీంట్లో ఆరోగ్యం కూడా చేసుకోగలిగాను. మిక్స్ అయ్యుందా? హ్యాపీగా. ఆ! పార్కిన్సోనిజం కూడా తగ్గుతుందండి డాన్స్ దీనిలో. వల్ల? ఓకే. ఇంకేమేమి డిమెన్షియా ఉంటది? తగ్గుతుంది. అల్జీమర్స్ తగ్గుతుంది. స్పాండిలోసిస్ తగ్గుతుంది. నీ పెయిన్స్ తగ్గుతాయి. హ్మ్. ఆ! ఇవన్నీ 100% నిజమైనవి. ఆల్టర్‌నేట్ థెరపీ. ఇట్స్ నథింగ్ బట్ ఆల్టర్‌నేట్ థెరపీ. చాలా రకాల మ్యాగ్నెటిక్ థెరపీ చూసారు. వాటర్ థెరపీ చూసారు. ఫుడ్ థెరపీ చూసారు. అలాగే డాన్స్ థెరపీ, మ్యూజిక్ థెరపీ. హ్మ్. మైండ్‌ని సెట్ చేయడానికి మ్యూజిక్ థెరపీ. టోటల్ బాడీ, మైండ్, సోల్ 3 కనుక ఒక్క చోట కాన్సంట్రేషన్ చేయగలిగితే మనిషి విన్నరే అంతే. ఎప్పుడూ అలాగే ఉంటారు. విజేత లైఫ్ హ్మ్. అంతా. హ్మ్. హ్మ్. అది చేయడం కష్టము. కాకపోతే అది చేయటానికి మాత్రం ట్రై చేయొచ్చు. దానివల్ల ఏం గాదండి. ఈ ఇంజెక్షన్‌లు, ఈ మందులే బెటరు అనుకున్న వాళ్ళకి మనం ఏం చెప్పలేం. అంటే చాలామంది యువత మనం ఒకసారి చూసుకున్నట్టయితే వాళ్ళు డ్రగ్స్‌కి అలవాటు అవును. పడిపోతున్నారు. దీనికి అవును. సంబంధించి అవును. మాదక ద్రవ్య వీటన్నిటికి కూడా అలవాటు పడిపోయిన హ్మ్. పరిస్థితి హ్మ్. ఉంది. హ్మ్. వాళ్ళకి ఎలాంటిది ఏదైనా యూత్ ఒకసారి హ్మ్. చూస్తే ఇప్పుడు అలాంటి వాళ్ళకి మనం నేనిందాక ట్రామా అని అన్నాను చూసారా? ఆ! ఇప్పుడు డ్రగ్ తీసుకొని మానేసిన వాళ్ళ పరిస్థితి చూడండి. ఆ! వాళ్ళు కొంచెం వాడు మళ్ళీ డల్‌గా ఉంటారు. డల్‌గా ఉంటాడు. డల్‌గా ఉంటాడు. రెడీ టు అటాక్. మళ్ళీ ఆళ్ళు వెళ్లి మళ్ళీ మళ్ళీ డ్రగ్స్ తీసుకోవాలి. తీసేసుకొచ్చుకుందామా? ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా అని చూస్తూ ఉంటాడు. హ్మ్. అలాంటి వాళ్ళకేంటంటే ఇలాంటి డాన్స్, మ్యూజిక్ ఇలాంటి మన సంస్కృతికి సంబంధించిన వాటిని గనక హ్మ్. రీహాబిలిటేషన్ హ్మ్. సెంటర్స్‌లో కనుక ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్ చేస్తే చేస్తే మంచిగా జరుగుతది. ఖచ్చితంగా వాళ్ళేంటంటే దీని హాబీ నుంచి ప్రొఫెషన్‌గా మారుతుంది. హ్మ్. లేదు అంటే హాబీగా ఉన్నా కూడా వాళ్ళకి లైఫ్ అంటే చాలా ఉంది నా లైఫు. ఇక్కడే నేను ఖతం చేసుకుంటే ఎట్లాగా అనే ఫీలింగ్ కలుగుతుంది. కలిగి వాళ్ళ పాజిటివ్ వే తోటి వాళ్ళ లైఫ్‌ని ఫ్లరిష్ చేసుకుంటారు. ముందుకెళ్ళిపోతారు. ఓకే. సో, హ్మ్. అలాంటప్పుడు చాలా హ్మ్. ఇవన్నీ వీళ్ళు నక్సలైట్స్‌గా మారిపోవడము, వీళ్ళు టెర్రరిస్ట్‌లుగా మారిపోవడము అనే యాటిట్యూడ్ నుంచి బయటకొస్తారు. ఉన్న బయటకొస్తాయి. థాటేనండి. మనిషికి థాటే. మన భావనే మనకన్నిటికి మూలం. మనం నెగెటివ్‌గా ఫీల్ అయ్యామా అనుకోండి, ఆ హ్మ్. నెగెటివ్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది డే అంతా. నెక్స్ట్ డే. అందుకే నెగెటివ్ మాటలు మాట్లాడకండి అంటుంటారు చాలామంది. హ్మ్. శుభమా అని ఏదో పనికి ఆ! వెళ్తుంటే మీరు ఆ! అవును. అట్లా మాట్లాడకండి అంటారు కదా! అది. ఆ నెగటివిటీ వద్దు. ఆ నెగటివిటీనే ఇవన్నీ. ఈ డ్రగ్స్, ఇవి టెర్రరిస్ట్ విధానము, నక్సలైట్‌గా మారిపోవడము ఇవన్నీ. ఓకే. మీరు చూసుకున్నట్టయితే ఇప్పటిదాకా చూస్తే ఎంతోమంది, వేల మంది విద్యార్థులకి మీరు డాన్స్ నేర్పిస్తున్నారు. అవును. అంటే డాన్స్ అనేది ఎందుకు? అంటే మీరు నేర్చుకున్నారు. ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ఎంతో మంచి జరిగింది. అంటే ఏదన్నా ఒక అకాడమీ ద్వారా లేకపోతే డాన్సర్స్‌ని తయారు చేయాలి హ్మ్. అని ఏదన్నా ఒక సంకల్పం అలాంటిది ఉందా? లేకపోతే ఎందుకు వి అవునండి. హ్మ్. ఇప్పుడు అకాడమీ పెట్టకపోతే ఎక్కడ నేర్చుకుంటున్నారు అని అంటే ఏమని చెప్తారు? హ్మ్. ఏం చెప్పలేరు. ఓకే. శ్రీ సురభి అకాడమీ అని హ్మ్. ఒకటి ఎస్టాబ్లిష్ చేసి ఓకే. దాంట్లో మా పిన్ని, బాబాయ్ వీళ్ళందరిని పెట్టాను. నేను హ్మ్. ఐ షుడ్ నాట్ బి ఇన్ దట్. ఓకే. ఎందుకంటే బికాజ్ ఐ యామ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. అవును. సో, వాళ్ళ అండర్‌లో నేను డాన్స్ నేర్పుతాను. నేర్పుతున్నారు. ఓకే. ఓకే. హ్మ్. ఆ అకాడమీ పెట్టి. సో, చాలా వేల మంది విద్యార్థుల్ని అసలు డాన్స్ ఎందుకు నేర్చుకోవాలి అన్న మోటివేషన్ ఇచ్చినప్పటి నుంచి వాళ్ళు డాన్స్‌ని
ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే నిజంగా చెప్తే ఎందుకు అసలు డాన్స్ నేర్చుకోవాలంటే ఏం చెప్తారు ఆ! మీరు? ఆ! 3 రకాలుగా డాన్స్ నేర్చుకోవాలి. ఓకే. ఒకటేంటంటే డాన్స్‌లో చాలా దాగుంది. మన హ్మ్. సంస్కృతి దాగుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక సాహిత్యం దాగుంది. అంటే మన తెలుగుని, మన సంస్కృతాన్ని మనం అర్థం చేసుకొని ప్రయోగించటానికి చాలా పెద్ద అస్త్రం డాన్స్. హ్మ్. సో, మేము సాహిత్యం లేనిది ఏం చేయలేం కదా! ఓకే. ఒక క్షేత్రయ్య పదం అనుకోండి, ఒక నారాయణ తీర్థ తరంగం అనుకోండి, వాళ్ళు రాసింది ఎలాగా అక్కడ అనాలిసిస్ కూడా ఉంది మీకు. 16థ్ సెంచరీలో ఎలా ఉండేది తెలుగు? సాంస్క్రిట్ ఎలా ఉండేది? ఆలోకే శ్రీ బాలకృష్ణం అంటే అందరూ ఆనందపడ్డారు శృతిలయల్లో. హ్మ్. మరేంటది? నారాయణ తీర్థ తరంగం అది. అప్పటిది ఇప్పుడు విశ్వనాథ్ గారు అందులో పెట్టారు. అందరూ ఆనందించారు. ఆలోకే శ్రీ బాలకృష్ణం అంటే తెలుగు ఎంతవరకు చూడండి బాలకృష్ణుడిని చూడండి అని. హ్మ్. కానీ దాన్ని 10 సార్లు మననం చేసుకుంటారు. దాని అర్థం తెలియకపోయినా. ఓకే. అంటే అప్పటిలో ఉండే ఆ సాహిత్యపు విలువలు అలాంటివి. హ్మ్. అలాగే తెలుగు మన కూచిపూడిలో రారా స్వామి రారా దాన్ని ఎన్ని ప్రయోగాలు జరిగాయండి ఇప్పటి వరకు? అవును. ఆల్మోస్ట్ రకరకాలుగా. వెస్టర్న్‌లోకెళ్ళిపోయింది. దాన్ని ఇంకొక భాషలోకెళ్ళిపోయింది. దాని మీద సినిమాలొచ్చాయి. దాని పాటల మీద చాలా వచ్చాయి. హ్మ్. సో, అదంతా ఇదైపోయింది. మన కల్చరు అలా ప్రమోట్ అయిపోతూ ఉంది. క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంది. హ్మ్. కదా! అవును. నార్మల్‌గా అంటే డాన్స్ అసలు ఎందుకు నేర్చుకోవాలి అంటే ఏం చెప్తారు మేడం? అదే ఇప్పుడు మీకు తెలుగు సాహిత్యం గురించి చెప్పాను గదా! ఆ! తెలుగు సాహిత్యం నేర్చుకోవడానికి డాన్స్ ఉపయోగపడింది. హ్మ్. నంబర్ 1. నంబర్ 2 మన సంస్కృతికి ప్రతిబింబించటానికి మన డాన్స్ నేర్పడింది. హ్మ్. కట్టు, బొట్టు అసలు ఇవన్నీ చెవిలో పెట్టుకోవాలి, ముక్కులో పెట్టుకోవాలి, ఇయన్నీ ఇవన్నీ ఎలా తెలుసు? చేసుకోవాలి అని ఎలా తెలుసు? హ్మ్. అమ్మ వాళ్ళు పెట్టుకుంటున్నారు నేను పెట్టుకోవాలి. అంతకంటే పెద్దవున్నాయా? అంతకంటే బాగుండేవున్నాయా? ఇవన్నీ మన డాన్స్‌లో ఉన్నాయి. హ్మ్. ఆహార్యం మొత్తం అంతే కదా! గోచికట్టు కట్టేవాళ్ళు. అవును. మాది గోచికట్టు, కూచిపూడిలో గోచికట్టు ఉంది. గోచికట్టు ఉంటది. అవును. తర్వాత ఇది తీసుకొచ్చి ఓణి తీసుకొచ్చి అంటే నడుముకి గోచికట్టు, చెక్కేవాళ్ళు. మడి మడి దగ్గర ఆ! మడిలా ఆ! సేమ్ ఒకటే గదా! అంతే. కూచిపూడి వాళ్ళందరూ అగ్రహారికులు. హ్మ్. వాళ్ళందరూ గోచికట్టు కట్టుకొని మడి వంటలు చేసేవాళ్ళు. హ్మ్. అలాగే డాన్స్ చేసేవాళ్ళు. ఓకే. ఆ పద్ధతంతా ఉంటుంది. మీకు వెనకాల కూడా హ్మ్. బాడీలో ఉండేది స్ట్రక్చర్ కనిపిస్తుంది గానీ, అది అసహ్యంగా ఆ! కనిపించదు మీకు ఆ కనిపిస్తది. డ్రెస్సులో. మళ్ళీ దాన్ని అవును. చూడండి. అందులో కూడా శృంగారం అనేది వేరు. హ్మ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ సెక్సీగా ఉండడం వేరు. వేరు. అవునండి. దీంట్లో 2 తేడాలున్నాయి. హ్మ్. ఆ! ఈ రెండిటిని కనుక డిఫరెన్షియేట్ చేసుకోగలిగితే మనిషి కూడా ఓకే. మనము ఎవరితో ఉండాలో వాళ్ళతోనే ఉంటాం. అలా చిన్న పిల్లల జోలిలకి, అవును. అలాగా ఎటు పిచ్చి పడితే పిచ్చిగా, అటు పిచ్చి 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 పిచ్చిగా వేషాలు చెయ్యం. వెయ్యం. అవును. ఆ శృంగారానికి, సెక్స్‌కి తేడా తెలియాలి. హ్మ్. తెలిస్తే యూత్‌కి ఇప్పుడు తెలిస్తే హ్మ్. ఎంతవరకో ఏంటి అనేది వాళ్ళ జీవన విధానం వాళ్ళకి తెలిసిపోతుంది. హ్మ్. అది తెలుసుకోలేక ఇప్పుడు అంతా దాన్నేమంటారు సర్వనాశనం అయిపోతుంది. అయిపోతున్నారు. ఆ! హ్మ్. ఇక అది. సరే ఇప్పుడు ఈ డాన్స్‌లో మీకేం తెలిసింది? మీ కట్టు, బొట్టు ఎలా అదంతా ఉండాలి ఎలా అది. ఉండాలి? తర్వాత సంస్కృతి సాహిత్యం. తెలిసిపోయింది. సాహిత్యం సాహిత్యం. తెలిసిపోయింది. హ్మ్. సంస్కృతం తెలిసింది. స తెలుగు తెలిసింది. హ్మ్. ఇక థర్డ్ ఆరోగ్యం. డాన్స్ నేర్చుకున్నాను. మా మా స్టూడెంట్స్‌ని నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అమ్మాయికి థైరాయిడ్ ఉంది. హ్మ్. అమ్మాయికి టాబ్లెట్స్ వాడుతున్నారు. ఒక 6 నెలల నా డాన్స్ ట్రైనింగ్ తర్వాత థైరాయిడ్ టాబ్లెట్ డోస్ తగ్గిచ్చేశారు. హ్మ్. ఎలా తగ్గిందని మళ్ళీ నన్నే అడుగుతున్నారట. ఎలా తగ్గించారంటే మా అమ్మాయికి డాన్స్ నేర్పుతున్నా అంటే హ్మ్. వెరీ గుడ్ అండి అని. హ్మ్. ఇంకో పాప అందరికంటే పొడుగ్గా ఉంది. హ్మ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికంటే. అందరూ పొట్టిగా ఉన్నారు. అమ్మాయి పొడుగ్గా పొడుగ్గా ఉంది. ఉంది. 5 ఏళ్ల డాన్స్ ట్రైనింగ్ నాది. హ్మ్. అమ్మాయి పొడుగు పెరిగింది. అంటే గ్రోత్ హార్మోన్ సెక్రెట్ అవుతుంది. ఓకే. ఇక ఫిఫ్త్‌ది ఆ అమ్మాయి క్లాస్‌లోనూ ఫస్ట్ ఉంటుంది. డాన్స్‌లోనూ ఫస్ట్ ఉంటుంది. ఇంకొక అమ్మాయి. అంటే ఏంటి అర్థం? డాన్స్ అనేది చదువుకు అడ్డు రాదు. ఈ హ్మ్. విషయం చాలా మంది తెలుసుకోలేక మానిపిచ్చేస్తున్నారు అవును. పిల్లలకి. అదొక రిక్రియేషన్. హ్మ్. ఆ! అప్పుడు అదొక ఆనందం. అదొక హ్మ్. బ్రేక్. అదొక ఫీల్. దాన్ని మనము డాన్స్, స్టడీస్ రెండిటిని మిక్స్ గూడా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. ఈ టైం దీనికి పెట్టుకోవాలి. ఆ టైం దానికి పెట్టుకోవాలి. హ్మ్. సో, 5 మినిట్స్ డాన్స్ చేస్తే చాలండి మీరు ఫ్రెష్ అయిపోతారు. అరగంటలు రెస్టులు తీసుకోక్కర్ల. హ్మ్. చూడండి మీరు. ఓకే. సాధారణంగా ఇప్పుడు చూసినట్టయితే వెస్టర్న్ కల్చర్ ఎక్కువ హ్మ్. పెరిగిపోయింది. హ్మ్. అంటే సాధారణంగా ఒక డాన్స్ అని ఏదో ఒక కార్యక్రమం స్టార్ట్ అవుతుందంటే చిన్నగా ఒక వెల్కమ్ డాన్స్ ఏదో ఒక చిన్న డాన్స్ ఒక 2 మినిట్స్, 3 మినిట్స్‌తో ఏదో ఒక క్లాసికల్ డాన్స్ తూతూ మంత్రంగా ముగించేసి అవును. అక్కడి నుంచి వెస్టర్న్‌లో ఎంటర్ అయిపోతున్న అవును. పరిస్థితి అవును. ఉంది. అంటే అలాంటి జరిగినప్పుడు అంటే హ్మ్. హ్మ్. ఎక్కువ ప్రాధాన్యత లేదు. ఎందుకంటే మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఇవన్నిటికి కూడా మన కళలకి ఏదైతే ఉన్నాయో
వెస్టర్న్ ముసుగులు ఎన్ని వెళ్తున్నాయి అన్నప్పుడు బాధపడతారా మీరు? ఖచ్చితంగా బాధపడతాను. హ్మ్. ఎందుకంటే మొన్న ఒక జడ్జిగా ఒక ప్రోగ్రామ్‌కెళ్ళాను. ఆ! అప్పుడు ఫిల్మ్ యాక్ట్రెస్ రమ్యశ్రీ గారొచ్చారు దానికి. హ్మ్. అయితే ఆవిడ జస్ట్ ఒక అంటే అందరికి అవార్డ్స్ ఇవ్వడానికి ఒక గెస్ట్ లాగా వచ్చారు కానీ, నేను జడ్జిగా వెళ్ళినప్పుడు సంగతి చెప్తున్నాను. నా హ్మ్. పక్కన ఇంకొక ఆయన గూడా ఉన్నారు. డాన్స్ మాస్టర్. వెస్టర్న్ ఓకే. డాన్స్ మాస్టర్. మేమిద్దరం కలిసి మార్క్స్ ఏసాం. ఊ అంటావా మామ ఊహూ అంటావా పాట. సేమ్ టు సేమ్ డ్రెస్ ఏసారు. సమంతకేసిన డ్రెస్. ఆ! వేసి ఆ హ్మ్. పిల్ల చేత సమంత ఎన్ని హావభావాలు పెట్టిందో అన్నీ అన్ని పలికిచ్చారు. హావభావాలు పలికించింది ఆ పాప. హ్మ్. హ్మ్. ఆ అమ్మాయికి ఫస్ట్ ఇయ్యాలా వద్దా? క్వెషన్ నాకు అసలు మైండ్ మైండ్ పోయిందా? పోయింది. ఆ! నేనిలా తలంచుకున్నా. ఇట్లా కూర్చున్నారు. మాస్టర్ గారు హ్మ్. మీరేసుకోండి ఏం మార్కులేస్తారో. హ్మ్. అసలు ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు అసలు ఆ ఎంత ఫీలింగ్ ఎంత ఎలా ఎంత అండి? ఏజ్ అండి? 10 10 సంవత్సరాలండి ఆ సంవత్సరాల పాపకి. అమ్మాయి చేత. 10 ఇయర్స్ అమ్మాయి చేత ఊ అంట. అసలు పేరెంట్స్‌కి ఇప్పుడు అమ్మాయి చెడు దారి పట్టాలి అంటే ఎంతసేపండి? హ్మ్. ఎంతసేపు? నేను బయట అలాగే తిరుగుతాను. అంటే కొన్ని నేను పాటలు ఇలాగే కూడా నేను నేను ఉంటాను. నేను వీటన్నిటికి కూడా నేను అపోజిట్ మేడం. హ్మ్. కొన్ని పాటలు, హ్మ్. కొన్ని పాటలు 'పాడుతా తీగ'నో, 'ఎక్స్‌వైజెడ్డో' మిగతా వాటిల్లో కూడా హ్మ్. శృంగార అటువంటి పాటలు, మాటలు కనీసం ఆ పిల్లలకి వాటి అర్థాలు కూడా అర్థాలు కూడా తెలీదు. తెలీవు. ఇందులో అలాంటి పాడటాన్ని కూడా నేను 2 చెప్పను. మా 2 దీని మా మీద గురించి డిస్కషన్ జరగాలి చేస్తా. మేడం. ఆ! మనం మాట్లాడదాం. చెప్తాను. మాట్లాడతాను. హ్మ్. ఇప్పుడు మీకు రెండిట్లో తేడాలు చెప్తాను ఆ! వినండి. సో, ఇక్కడ డాన్స్‌లో ఏంటి ఆహార్యం కూడా ఇంపార్టెంటే. హ్మ్. నువ్వు వేసుకునే డ్రెస్ ఏంటి వేసుకున్నావు? సమంత లాంటి డ్రెస్. పొట్టి పొట్టి డ్రెస్ పొట్టి పొట్టి ఏసుకున్నావు. డ్రెస్ ఏసుకున్నావు. ఏసుకున్నావు. హ్మ్. అలాగే చేస్తున్నావు. హ్మ్. అదే పాట వింటున్నావు. ఆ హావభావాలే పెడుతున్నావు. హ్మ్. రేపొద్దున కొంచెం నువ్వు ఒక 3 ఏళ్ళు ఆగుతావు. హ్మ్. దాని తర్వాత అలాంటి డ్రెస్‌లే వేసుకుంటావు. ఏం అవును. తప్పేముంది? ఆ! అప్పుడు మా అమ్మ, నాన్న ఓకే అన్నారు. ఇప్పుడు కూడా నేను ఓకే అంటాను. అలా అన్నప్పుడు సమాజంలో తిరుగుతున్నప్పుడు నీకీ నీకీ అత్యాచారాలు చేయడానికని ఒక ఆస్కారం అయితే ఉంటుంది గదా! నా డ్రెస్ నా ఇష్టం అంటున్నారు. ఓకే. ఇప్పుడు ఇప్పుడు బాగుంది. చాలామంది అంటే ఆ! చాలామంది గూడండి. ఆ! అంటే అంతమంది మగవాళ్ళు గూడా చాలామంది ఆ! అలాంటి డ్రెస్సులేసుకుంటున్నాం కాబట్టి మేము ఇలా చేస్తున్నాము చేస్తున్నామని అంటే అంటారు. ఆ! అని చెప్తున్నారు. ఆ! నిజంగా డ్రెస్ ఏసుకుంటేనే చేస్తున్నారా? అహా! కాదు. ఆహ్, దీంట్లో మళ్ళా డిస్కషన్ మళ్ళీ మళ్ళీ మనం డిస్కషన్ ఉంటది. ఉంది. ఉంది. ప్రతి పాయింట్‌కి ఒక డిస్కషన్ ఉంది. హ్మ్. నువ్వు అలా వేసుకుంటేనే అలా చేస్తారా అంటే అందరూ చేయొచ్చుగా మరి. హ్మ్. రోజుకొకళ్ళు ఒకళ్ళని చేసేయొచ్చుగా. మరిప్పుడు సమాజంలో అలా వేసుకొని తిరిగేవాళ్ళు చాలా మందున్నారు కదా! నా డ్రెస్ నా ఇష్టమని. అవును. మరి ప్రతిరోజు అత్యాచారాలు జరగదా? ఎక్కడో జరుగుతున్నాయి. ఎక్కడో ఉంటున్నారు. ఎక్కడో వెలుగులోకొస్తున్నాయి. ఇక్కడ ఎందుకంత తక్కువ జరుగుతున్నాయంటే అందరూ అలా లేరు. హ్మ్. కొంతమంది చూసి చూడనట్టున్నారు. నాకెందుకు? ఆవిడెవరో యేసుకుంటే యేసుకుంది ఆ అమ్మాయి. నా ఏజ్ ఏంటి? ఆవిడ ఏజ్ ఏంటి? ఏదో చిన్న పిల్లలే పోనీలే అని వదిలేసేవాళ్ళే చాలా మందున్నారు. ఉత్తమ పురుషులు మరి. హ్మ్. లేదా చూసుకొని ఛీ! బాబోయ్! మా అమ్మాయి అసలు ఇలాంటివి వేసుకోకూడదు. ఆ అమ్మాయి ఎవరో అలాగే యేసుకుంది అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమందున్నారు. హ్మ్. కొంతమంది ఆకతాయిలు ఏదైనా హాయ్, హాయ్, బాయ్ అన్నట్టు కామెంట్. కామెంట్ చేసుకుంటూ హ్మ్. వెళ్ళిపోయేవాళ్ళు కొంతమందున్నారు. అందరు అత్యాచారాలే చేయలేరులెండి. హ్మ్. ఏవో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇలాంటి జరిగినప్పుడన్నా రియలైజ్ అవ్వాలి గదా! అవును. నేనేమంటానంటే, మన సంస్కృతిలో భాగమైన వాటిని మనము బాగా అలా అలవరుచుకున్నప్పుడు మాత్రమే మన సంస్కారం బయటికొస్తుంది. హ్మ్. నేను వ్యతిరేకిని కాదు మోడర్న్ డ్రెస్‌లకి. నేను జీన్స్ వేస్తాను, టీ షర్ట్ వేసుకుంటాను, అన్నీ వేసుకుంటాను. హ్మ్. కానీ అది ఎంత ఎబ్బెట్టుగా ఉంటుంది. అవును. మనం వెళ్ళేది గుడికా? హ్మ్. బడికా? అంటే మేము కొన్ని సార్లు చూస్తే గుడిలో కూడా గుడిలో కూడా జీన్స్‌లు ఇలాంటి అది ఇలాంటివి వస్తున్నారు నేననేది. చాలా అదే మంది. అనేది. అవును. గుడికెళ్తున్నావు నువ్వు. హ్మ్. చక్కగా లంగా జాకెట్ ఏసుకోమ్మా నీ వయసుకు తగితే. హ్మ్. లంగా ఓణి ఏసుకోమ్మా. చీర కట్టుకోమ్మా. హ్మ్. చుడిదార్ ఏసుకోమ్మా. ఆ! ఫుల్‌గా ఉండేవేసుకొని ఎళ్ళు. నీ భక్తి చూడాలా? నిన్ను చూడాలా వచ్చిన వాళ్ళు హ్మ్. భక్తులంతా? దేవుడిని చూడాలా? నిన్ను చూడాలా? సో, ఇవన్నీ నేనేమంటానంటే ఆడవాళ్ళలో కూడా ఇండివిడ్యువాలిటీ పెరిగినప్పటి నుంచి నా ఇష్టం, నాకేంటి, నన్నెవరు అడుగుతారు, హ్మ్. నేను ఇండివిడ్యువల్‌ని అని మొదలుపెట్టుకొని అసలు వాళ్ళని వాళ్ళు పరిశీలించుకోమనండి. ఆత్మ విమర్శన చేసుకోమనండి. ఇప్పుడు నువ్వు ఛాన్స్ ఇవ్వద్దమ్మా. నువ్వివ్వద్దు హ్మ్. తల్లి. నువ్వు ఛాన్స్ ఇవ్వద్దు. సమాజానికి ఛాన్స్ ఇవ్వద్దు నిన్ను గిల్లడానికో, గిచ్చడానికో. హ్మ్. నువ్వు ఇచ్చి బాధపడడం ఎందుకు? అంటే నువ్వు వెస్టర్న్ నువ్వు అమెరికాలో ఉన్నావు. నువ్వు అక్కడేసుకో. హ్మ్. అమెరికాకెళ్ళేసుకో హ్యాపీగా. ఎందుకంటే అక్కడ అందరూ అలాగే ఉంటారు. హ్మ్. కొన్ని రోజులు మనం ఇలా తల పెట్టుకొని అమెరికాలో తిరగాల్సొస్తుంది. మా పాప చెప్తుంటుంది. హ్మ్. ఆ! ఇక్కడంతా ఫ్రీ అమ్మా. ఎవరేమేసుకున్నా ఎవరు చూడరు, ఎవరు పట్టించుకోరు. మరి అలాంటి చోట ఏసుకోవాలి. ఇక్కడ మనకది అలవాటు లేదు గదా! మన అవును. కల్చర్ మొత్తం మారిపోయిన తర్వాత ఏసుకోమనండి. హ్మ్. అంటే వాళ్ళనేది గూడా ఏంటంటే
కేవలం డ్రెస్ ఏసుకుంటేనే మీరు అలా చూస్తారా? హ్మ్. మరి డ్రెస్ ఏసుకోకుండా సైలెంట్‌గా ఇంట్లో ఉన్న ముసలమ్మని గూడా మరి పాడు చేస్తున్నారు గదా! వాళ్ళ హ్మ్. పరిస్థితి ఏంటి అని అంటారు. అదే దానికి ఇంకా అంటే ఇంకా అంటే దానికి ప్రశ్నకి ఎక్కడో ప్రశ్న అంటే రేర్‌లు. యెస్. హ్మ్. యెస్. మీరన్నది గూడా అది గూడా మళ్ళీ హ్మ్. డ్రెస్ ఏసుకుంటేనే ఇప్పుడు యూత్ పైన జరిగే అత్యాచారాలకి, ముసలమ్మల పైన జరిగే అత్యాచారాలకి తేడా లేదా అండి? హ్మ్. యూత్‌ది వేరు. నీకంత జీవితమంతా ఇంకా ముందు చాలా ఉంది ఉంది. నీకు. హ్మ్. ఇప్పుడు ఆ ముసలమ్మ పైన చేసిన అత్యాచారం ఇంకా వాడు కామాంధుల్లో హ్మ్. అంటే నికృష్టుడు చిన్న అనే పిల్లలు గూడా అలాగే ఇది ఉన్నారు ఇది గదా! అది ఆ! కూడా అంతే ఆ! కదా! చిన్న అది కూడా పిల్లలయి గూడా. అంతే. హ్మ్. చిన్న పిల్లల్ని చేసినా, ముసలావిడని చేసినా, నీ లైఫ్ చిన్నప్పటి నుంచి ఒక క్రిమినల్ బుద్ధితోటి పెరిగింది. పెరిగింది. తల్లిదండ్రులే పిల్లలకి తల్లిద మంచి చెప్పాలి. యెస్. అవును. అక్క, యెస్. చెల్లి ఇవన్నీ గూడా తెలియజేయాలి. యెస్. వాళ్ళు వాళ్ళ చిన్నప్పటి నుంచే మనం ఎగ్జాక్ట్‌లీ. వుమెన్‌ని రెస్పెక్ట్ చేయాలని చెప్పాలి. చెయ్యాలని చెప్పాలి. అవును. రెస్పెక్ట్. అవునమ్మా! ఆ హ్మ్. అమ్మాయి అలా వేసుకుంది. వేసుకున్నప్పుడు నువ్వు మా అక్కో, చెల్లో వేసుకుంది అంతే. నువ్వు ఏ ఆలోచన చెయ్యకు. నెక్స్ట్ ఓకే. లెవెల్‌కెళ్ళకు వాళ్ళని. చూడకు. నీకు నచ్చకపోతే ఆ ప్లేస్ నుంచి బయటికొచ్చేయి. నువ్వే బయటికొచ్చేయి. హ్మ్. ఎందుకు? అవసరమేంటి? ఈ అమ్మాయి ఎప్పుడైతే తను ఫీలయ్యి, అరే! నేను ఇట్లాంటి ప్లేస్‌కి ఇలాంటివి వేసుకొచ్చానేంటి? అందరూ పెద్దవాళ్ళు. ఆ! నాకు బడికి అలా వేసుకెళ్తున్నానేంటి స్కూల్‌కి, కాలేజెస్‌కి. ఎవరో ఒకరు వెంటపడరా? వేధించరా? హ్మ్. అని ఈ అమ్మాయి రియలైజ్ అవ్వాలి. ఓకే. ఆ ఆ! రోజు అన్నారు మీరు మార్కులు అన్నారు. హ్మ్. ఎవరో "ఊ అంటావా" అంటూ ఆ! ఏం ఆ! చెప్పారు ఆ! మీరు ఆ రోజు? ఆ రోజు అది ఒకటే నేను మైక్ తీసుకొని చెప్పాను. ఆ! ఇలాంటి పాటల్ని మీరు ఆ ఏజ్ పిల్లలకి ఎంకరేజ్ చేస్తే నేను హ్మ్. వెస్టర్న్ డాన్స్‌కి వ్యతిరేకిని కాదు. కాదు. నువ్వు మంచి సాహిత్యం పెట్టుకొని చెయ్యి. హ్మ్. మంచిగా నిండుగా బట్టలేసుకొని చెయ్యి. హ్మ్. నువ్వు చూపించాల్సిందేంటి బాడీ కాదమ్మా! హ్మ్. ఇది సినిమా కాదు. హ్మ్. కమర్షియల్ కాదు. హ్మ్. ఇప్పుడు అభినయం. 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 నువ్వు అవును. చేయాల్సింది నీ రిథమ్, నీ బాడీ సెన్స్. ఆ రిథమ్‌కి ఎట్లా నువ్వు స్టెప్స్ క్రియేట్ చేసుకున్నావు, కంపోజ్ చేసుకున్నావు. మీ మాస్టర్ ఎలా నేర్పారు. ఇవి నువ్వు చెయ్యాలి. అంతేగాని అంటావు, అంటావు అని నాకు మార్కులు ఆ అమ్మాయికే ఇచ్చాను. హ్మ్. ఎందుకంటే అంత అద్భుతంగా చేసింది. మీరు నమ్మరసలు నాకు ఇప్పటికి కళ్ళలో కానీ నా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఆ పాప. ఆ! అంత అద్భుతంగా చేసింది. కానీ మైక్ పెట్టుకొని నేను ఆర్గనైజర్‌లకు కూడా చెప్పింది ఒకటే. నన్ను దయచేసి క్లాసికల్ వాటికి పిలవండి. ఇలాంటి ఇలాంటి వాటికి వెస్టర్న్‌కి పిలవద్దు. వద్దు. నేను తిడతాను. ఖచ్చితంగా తిడతాను. అదే పెద్ద 18 ఇయర్స్ పాప చేసిందనుకో, హ్మ్. నేను ఓకే అంట. హ్మ్. ఎందుకు అంటే ఆ అమ్మాయికి అన్నీ తెలిసి తెలుసు చేస్తోంది. చేసుంది. అవును. అమ్మాయి పూర్తి మెచ్యూర్డ్. హ్మ్. ఈ అమ్మాయిని అలా చేస్తే ఏ దారి పట్టిపోతుంది రేపొద్దున? తెలీదు గదా! తెలీదు కదా! హ్మ్. మీరెలా ఎంకరేజ్ చేశారు పేరెంట్సు అని అడిగాను. పేరెంట్స్‌ని తిట్టాను హ్మ్. ఫస్ట్. ఓకే. డాన్స్ మాస్టర్‌ని ఏమనలా. ఎందుకంటే డాన్స్ మాస్టర్‌కి డబ్బులిస్తే నేర్పిస్తాడు. ఏదైనా నేర్పిస్తాడు. ఆళ్ళిష్టం. వాళ్ళిష్టం. మరి పాపని ఆ పసిపాపని అట్లాగా మీరు చేస్తే ఎలాగా? అమ్మాయి రేపొద్దున ఏ థాట్స్‌కెళ్ళిపోతుంది. థాట్సే ఇంపార్టెంట్ అండి లైఫ్‌లో. హ్మ్. మంచి మార్గంలో నడవాలి అని ఎప్పుడు నిరంతరం మన బుర్ర మనకి చెప్పాలి. ఆనందంగా ఉండాలి అని అకృత్యాలు చేయకూడదు. ఆనందంగా ఉండాలి అంటే మంచి ఆలోచనలు చేయాలి. చేయాలి. అభ్యుదయంగా ఉండాలి. మనల్ని చూసి 10 మంది మన బాటలో నడవాలి. హ్మ్. ఎందుకు నడవాలి? నా ఇష్టం. నేనే అంటే అధోగతి పట్టిపోతావు. అదైతే తొందరలోనే వచ్చేస్తుంది. ఎవరికి వాళ్ళు ఆలోచన హ్మ్. చేస్తేనే మంచి ఆలోచన మంచిదండి. చేస్తేనే మంచిగా అవుతారు. చెడు చేస్తే మాత్రం ఖచ్చితంగా దాని రిఫ్లెక్షను మన కుటుంబాని పైనైనా పడుతుంది. మన పైనైనా పడుతుంది. పడుతుంది. అంటే వివాహ వ్యవస్థ చూసుకున్నట్టయితే హ్మ్. వెస్టర్న్ వచ్చిన తర్వాత హ్మ్. వివాహ బంధానికి విలువ లేకుండా పోతుంది. అవును. భార్యాభర్తల మధ్య చూసుకున్నట్టయితే విడాకుల సంస్కృతి ఎక్కువ పెరుగుతుంది. అవును. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే ఒక సోషల్ యాక్టివిస్ట్‌గా హ్మ్. మీ దగ్గర చాలా ఇలాంటి సంబంధించి వస్తున్నాయి. యెస్. ఎక్కడ పొరపాటు జరుగుతుంది? ఎన్ని వందల కేసులు కోర్టుల్లో ఉంటున్నాయి. పెళ్లి అయ్యి, పెళ్లి క్యాసెట్టు అంటారు గదా! హ్మ్. పెళ్లి వీడియో రాకముందే విడిపోతున్నారు. దీనికి విడిపోతున్నారు. అవును. కారణాలేంటి? ఏం చెప్తారు మీరు? దీంట్లో కారణాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, హ్మ్. వివాహ వ్యవస్థ గురించి ముందు నుంచి పేరెంట్స్ చెప్పటం లేదు. హ్మ్. వివాహం అయ్యే ముందు వరకు కూడా హ్మ్. ఏం చూస్తున్నారు? ఎంత సంపాదిస్తున్నాడు అన్ పిల్లవాడు? ఎన్ని ఎకరాల పొలం ఎన్ని ఉంది? ఎకరాల వెనకుందా? హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ ఉందా? హ్మ్. వాళ్ళ పేరెంట్స్ ఏంటి? హ్మ్. మనకెంతుంది? వీళ్ళు సెట్ వీళ్ళకెంతుంది? అవుతారా? హ్మ్. ఇంతవరకు ఫస్ట్ ప్రిలిమినరీగా చూసి హ్మ్. అబ్బాయి, అమ్మాయిని చూసుకోమని చెప్తారు. హ్మ్. ఇన్ కేస్ అబ్బాయి, అమ్మాయి ఒకవేళ నచ్చినా, నచ్చకపోయినా ఎవరో ఒకరు ఒప్పిస్తారు బాగుంటే. హ్మ్. ఇవన్నీ బాగుంటే. ఓకే. దాని తర్వాత ఒక ఒక గూటి కింద ఉన్నప్పుడు మాత్రమే ఏవైనా లోపాలు బయటపడతాయి.
హ్మ్. నేనిలా ఊహించలేదు. మనిషి అన్న తర్వాత తప్పులు, ఒప్పులు అన్నీ ఉంటాయి. హ్మ్. పెళ్ళికి ముందు ఒక అమ్మాయి ఉండేదట. పెళ్ళికి ముందు ఇప్పుడు ఒక ఇదే అబ్బాయి గోల. ఉన్నాడట కదా! ఈ ఇదే డిస్కషన్స్‌తోనే లైఫ్ అంటే అంతా ఇంకోటండి అయిపోతుంది. చాలా వరకు ఈ ఫస్ట్ నైట్ అప్పుడు ఇలాంటి కార్యక్రమాలప్పుడు గూడా నీ నిజాలు పాస్ట్ చెప్పాలని లవర్స్ చెప్పి చెప్పు. నీ చెప్పు. పాస్ట్ లవర్స్ ఎంతమంది ఇట్లాగనమాట. నీకు హ్మ్. ముందు ఇది గోల. ఒకటే క్వెషన్ అడగాలి. అక్కడ గూడా విడిపోయినోళ్ళు విడిపోయిన బ్యాచ్‌లోళ్ళు వాళ్ళు చాలా చాలా మందున్నారు. మంది. ఆ రోజు నుంచే విడిపోవడం మొదలెడతారు. ఒకవేళ మొదలెడతారు. ఈ అమ్మాయి కరెక్ట్ చెప్పినా గాని ఆడి మనసులో ఏదో ఉంటది. ఉంటుంది. ఆ! ఆ! ఇలాంటివి చాలా ఉన్నాయి గదా! హ్మ్. ఏం జెప్తారు? ఏం చెప్తానంటే, హ్మ్. ఎప్పుడైతే పెళ్ళైపోయి ఒక సాంప్రదాయబద్ధంగా పెద్దల ముందు మనము ఆ దేవుడి అభిముఖంగా ఉండి చేసుకుంటున్న పెళ్లి ఆ రోజు నుంచే హ్మ్. కంబైన్డ్ లైఫ్ అనుభవిస్తున్నట్టు లెక్క. ప్రీవియస్ వాటి గురించి అసలు ఆలోచించే వద్దు. హ్మ్. అసలు అవి వెంటాడుతుంటే తెంచేసుకున్న తర్వాత ఇందులోకి రండి. రండి. హ్మ్. అంతేగాని దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ మళ్ళా రహస్యాలుగా మళ్ళీ ఇలాంటివి ఆయన అస్సలొద్దు. ఆఫీస్‌కెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఫోను జేసి మాట్లాడటం. ఇవి ఎప్పటికైనా నీకిబ్బంది. ఇబ్బందే. ఆ! లైఫ్‌లో ఎప్పుడైనా ఇబ్బంది. హ్మ్. సో, అది తెంచేసుకొని ఇద్దరు మాట్లాడుకోవాలి. మనం ఇక్కడి నుంచి ఇద్దరము పార్ట్నర్స్‌మి. ఇక్కడి నుంచి మనం ఏం చెయ్యాలి అనేదే మాట్లాడుకోవాలి తప్ప, హ్మ్. ఇష్టాయిష్టాలు మాట్లాడుకోవాలి తప్ప, నువ్వు ముందర తప్పు చేశావా? అది ఎంతవరకొచ్చింది? ఇంటి వరకొచ్చిందా? చేసుకుందాం అనుకున్నారట కదా! కాలేజీలో కాలేజీ లైఫ్‌లో బోలెడు మందికి ప్రపోజల్స్ చేస్తారు. హ్మ్. ఇది చాలా కామన్. కాస్త బావున్నారంటే ఎందుకనుకోరండి? ఎవరైనా పెళ్లి చేస్తారు. చేసుకుందామని అనుకుంటారు కదా! ఎవరైనా. అవును. ఆ అబ్బాయి గూడా మంచి వెల్ ఆఫ్ అంటే పెళ్లి చేసుకుందాం అనుకో హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. హ్మ్. మా టైంలో అయితే పెళ్లి చేసుకోవడం వరకే ఉంది. ఇప్పుడేంటో డేటింగ్‌లు అంటున్నారు. ఇప్పుడు డేటింగే. ఇప్పుడు డేటింగ్ అంటున్నారు. సహజీవనాలు ఆ! లివ్ లివిన్ను. ఇన్ హ్మ్. అంటున్నారు. మా టైంలో మాత్రం మేము పెళ్లి చేసుకుందాం అనే మాటల్ని చాలా విన్నాను గానీ, డేటింగ్‌లు అవి ఇవి లివ్ ఇన్‌లు హ్మ్. ఏమి లేవు. హ్మ్. సో, ఇప్పుడొచ్చింది ఆ సంస్కృతి. హ్మ్. సో, దీన్ని ప్రశంసించాలా? విమర్శించాలా? అంటే చాలా ఏం కోర్టు చెప్తారండి? నిజంగా సహజీవనం లివిన్ వీటి మీద ఏదైతే ఉన్నాయో వాటి మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు 'చలం' గారి మైదానంలో ఈ లివ్ ఇన్ పైన ఎప్పుడో రాసారాయన. హ్మ్. మైదానంలో రాసారు. ఏం రాసారంటే భార్యాభర్తలట ఒక ఇంట్లో ఉండాలట. హ్మ్. ఎవరి వంట వాళ్ళు జేసుకోవాలట. హ్మ్. ఎవరి రూముల్లో వాళ్ళు ఉండాలట. హ్మ్. అప్పట్లోనే ఇదొక అప్పట్లోనే రాసారాయన. అవునండి. సంచలనమైన నాకు తెలుసు ఇది చలంగారి 'చలం' గారి మైదానంలో. ఆ! రాస్తే ఎవరి దాంట్లో వాళ్ళు ఉండి కంబైన్డ్‌గా అలా 5 సంవత్సరాలు సహజీవనం జేయాలట. 5 ఇయర్స్. హ్మ్. చేసిన తర్వాత నిజంగా మీకు నిజంగా అభిప్రాయాలు మీకు అభిప్రాయాలు కలిస్తే, కలిస్తే మీరు మేము విడిపోము అని అనుకుంటే, అనుకుంటే నెక్స్ట్ జనరేషన్‌కి బర్త్ ఇవ్వండి. లేకపోతే అసలాయన ఇవ్వకండి. అసలు గ్రేట్ కదా! ఎప్పుడో. ఎందుకంటే ఇప్పుడు చూడండి అమ్మాయి అడుగుతుంది, "నీకు హ్మ్. వంటొచ్చా? హ్మ్. మీరు వంట చేస్తారా?" అని అబ్బాయిని అడుగుతుంది. ఇదివరకు అందరూ అమ్మాయిలని అడిగేవారు వంటొచ్చా అని. ఇప్పుడు అబ్బాయిలు అడుగుతున్నారు. నేను ప్రత్యక్షంగా చాలా సంబంధాల్లో చూసానిది. హ్మ్. అమ్మాయి అడుగుతుంది, "నాకు ఇంట్రెస్ట్ లేదండి వంట చేయటం. హ్మ్. మీరు అందుకని జేస్తారా? మీరు చేస్తారా? నేను లేనప్పుడు మీరు చేస్తారా? నేనేదో హెల్ప్ చేస్తా మీకు కావాలంటే" అంటున్నారు. అబ్బాయిలనే చేయమని అడుగుతున్నారు అమ్మాయిలు. మేము అలసిపోతాం. నేను కూడా సాఫ్ట్‌వేర్ మాకవ్వదు. ఇంజినీర్ నాకు నేను గూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సంవత్సరానికి 40,00,000 వస్తాయి. సమానత్వం కోరుకోమని అంటున్నాము. హ్మ్. ఇప్పుడు నేను అమ్మాయిని. హ్మ్. సమానత్వం ఉండండి. కలిసి చేసుకోండి. హ్మ్. నేను పప్పు గడిగాను గాబట్టి నువ్వు నువ్వు ఉప్పు రుబ్బి తీసురా. పెట్టాలి. నువ్వు ఉప్పు తీసుకొచ్చావు నేను నూనె తీసురావాలి. ఇలాంటివి ఈ పోటీలొద్దు. హ్మ్. ఎవరికి ఎలా కుదిరితే అలా చేసుకుంటూ ముందుకెళ్ళిపోదాం. ఇదే ఆలోచనతో సమానత్వం అంటే ఇదే ఆలోచనతో ఉండాలి. హ్మ్. ఇప్పుడు అలా లేదు. అలా లేకపోవడం వల్లే స్టార్ట్ అయిపోయింది స్ట్రగులు. హ్మ్. ఆ! నేను 6,00,000 సంపాదిస్తున్నాను పర్ యానమ్. నువ్వు హ్మ్. 12,00,000 సంపాదిస్తున్నావు. హ్మ్. మిగిలిన డబ్బులు ఏం చేస్తున్నావు? నీ పుట్టింటికి ఇవ్వకూడదు. నీ అత్తింటికి ఇవ్వకూడదు. సో, ఇలాంటివి డబ్బు వ్యవహారాల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వంట వార్పుల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పిల్లల్ని కనడంలో వస్తున్నాయి. హ్మ్. మధ్యలో పేరెంట్స్ ఇన్వాల్వ్‌మెంట్ కొంచెం ఉంటుంది. హ్మ్. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్‌ల్లో మరీ మరీ ఎక్కువుంటుంది. దారుణం. వీళ్ళ వాళ్ళు వచ్చారంటే ఇంక వాళ్ళు విడిపోవడమే. హ్మ్. మధ్యలో వీళ్ళిద్దరూ ఉన్నంత వరకు పర్వాలేదు. హ్మ్. నీకు నేను, నాకు నువ్వు అన్నట్టుగానే ఉంటారు కొన్నేళ్ళు. ఓకే. కానీ పేరెంట్స్ వచ్చారు అంటే పేరెంట్స్, చుట్టాలు, పిన్నులు, బాబాయిలు వచ్చారంటే ఏదో ఒక మాట, ఏదో ఒక వ్యవహారం. వాళ్ళదింకా అనుకోడానికి లేదు. హ్మ్. అప్పుడుండే ఆదర్శాలన్నీ పోతాయి. అప్పుడు పెళ్ళికి ముందు నాటి ప్రమాణాలన్నీ పోతాయి. అలా ఇప్పుడు సమాజం అలా ముందుకెళ్తుంది. తయారైపోయింది. హ్మ్. తయారైపోయింది. అంటే ఒకటండి మేడం. అంటే వాళ్ళకి మంచో, చెడో ఏదైనా ఉన్నా గాని, దీనికి సంబంధించి ఒక ప్రాథమిక దశలోనే హ్మ్. విద్యార్థులుగా హ్మ్. ఉన్నప్పుడే క్లాసెస్ అవ్వచ్చు వీటిల్లోనే అంటే కొంతమంది పిల్లలకి తెలీదు. అంటే గురించి మనం మాట్లాడుకోము మేడం. ఎగ్జాక్ట్‌లీ. చాలామంది మన ఎగ్జాక్ట్‌లీ. పిల్లలతో అదొక పెద్ద బూతులాగా మాట్లాడతాం. దాని మాట్లాడతాం. తర్వాత
వాళ్ళు వాళ్ళు దాని ద్వారా అట్రాక్ట్ అయ్యే తీరు గాని, లైఫ్‌లు నాశనం అయిపోయి, జీవితాలు నాశనం అయిపోయి, నిజంగా కొలాప్స్ అయిపోయిన ఇప్పుడు సందర్భాలున్నాయి. చాలా మంది ఏమిటి హ్మ్. అనుకుంటా ఏంటి యూట్యూబ్‌లో చూసేది 90% నెక్స్ట్ ఏంటి? హ్మ్. ఫస్ట్ నైట్ తర్వాత ఏంటి? ఫస్ట్ హ్మ్. నైట్‌లో ఏం జరుగుతుంది? హ్మ్. తెలుసుకోవాలి, తెలుసుకోవాలి, హ్మ్. తెలుసుకోవాలని రకరకాలు చూసి ఆ వీడియోస్ వరకు పోలీసులు వెళ్తా వెళ్ళిపోతున్నారు పోతున్నారు. అవును. పిల్లలు. అయితే ఆ ఏజ్ వచ్చిన తర్వాత మన నెక్స్ట్ జనరేషన్‌ని మనం ఇలా చేస్తున్నాము హ్మ్. పుట్టించడానికి ఇదొక ప్రక్రియ. హ్మ్. ఇదైతేనే మనం నెక్స్ట్ జనరేషన్‌కి బర్త్ ఇవ్వగలము. అవును. ఆ క్లారిటీని వాళ్ళని ప్రశాంతంగా చెప్పగలగాలి. హ్మ్. అంటే ఇవి డిస్కషన్ కూడా ఆర్గాన్స్ చేయాలి. నీకుంటాయి. హ్మ్. ఈ ఈ జెంట్స్‌కి ఈ ఆర్గాన్స్ ఉంటాయి. లేడీస్‌కి ఈ ఆర్గాన్స్ ఉంటాయి. సో, బర్త్ ఇలా జరుగుతుంది. హ్మ్. సో, దానికంటే ముందు మనం చేసేది ఇది హ్మ్. అని ఆ క్లారిటీని వాళ్ళకి ఇవ్వగలగాలి. అది కూడా ఎలా ఇవ్వగలం? మనం సిగ్గుపడుతూ చెప్పటం కాదు. ఇది హ్మ్. సైన్స్ అని చెప్పుకోవాలి. అవును. ఆ సైన్స్ ప్రకారంగానే మాట్లాడుకోవాలి. ఇది తెలియనంత కాలము ఏమి ఏదో తెలుసుకోవాలని దాంట్లో చూస్తారు. చూస్తారు. దానివల్ల ఏముండదు. మొత్తం అంతా ట్రాక్ అంతా మొత్తం పక్కకెళ్ళిపోతారు. వాళ్ళదంతా వేరైపోతుంది. ఆ మైండ్ ఆ థాట్స్ లేని వాళ్ళైతే పర్వాలేదు గానీ, అసలు చూడరు అట్లాంటివి. ఓకే. ఆ థాట్స్ ఉన్న వాళ్ళైతే హ్మ్. వెళ్ళిపోతుంది. అందుకే భయపడిపోతున్నారిప్పుడు. పేరెంట్స్ కూడా ఒకళ్ళని ఇద్దరిని ఎందుకు మనం పుట్టిస్తున్నాము అంటే అందుకే. వాళ్ళని పెంచడం చాలా కష్టమని ఈ సమాజంలో. ఓకే. అమ్మాయినైతే ఒక రకంగా పెంచాలి, అబ్బాయినైతే ఒక రకంగా పెంచాలి. హ్మ్. ఓకే. చాలామంది చూసుకున్నట్టయితే అంతకుముందు కన్నా ఇప్పుడు ఆడవాళ్ళకి సంబంధించి స్వాతంత్రం ఎక్కువుంది. ఉంది. స్వాతంత్రం ఉంది. అంటే అంతకుముందు రోజుల్లో మనం చాలా న్యూస్ పేపర్‌లో భార్యపై అఘాయిత్యమో లేకపోతే ఆడపిల్లల్ని చంపేస్తున్నారు కట్నాల పేర్లతో, అదనపు కట్నాల పేర్లతో చంపేస్తున్నారు. ఇయన్నీ చూసుకుంటా ఉంటాం. హ్మ్. ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది అలాంటివి కానీ. హ్మ్. ఇప్పుడు చూసుకున్నట్టయితే గత కొద్ది రోజులుగా మొన్న చూస్తే గత 3 నెలల్లో 750 మంది మగవాళ్ళని భార్యలు చంపారు అని చెప్పి ఒక ఒక ఏదో ఒక కథనం చూసాను మేడం. అవును. అవును. అంటే రివర్స్ అవుతుందా? అంటే ఏదో విన్నాను. నాకది చాలా విచిత్రంగా అనిపించింది. 10థ్ క్లాసు రీయూనియన్ కోసం ఎళ్లారంట. ఆ! ఒక అమ్మాయి ఎక్కడో రీయూనియన్‌లు అవుతాయి గదా! అవును. అక్కడ 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు పరిచయమైన ఒక అబ్బాయి తోనే హ్మ్. అమ్మాయి మళ్ళీ మ వాళ్ళు స్నేహాన్ని మళ్ళీ కొనసాగించి భర్తని చంపించింది. ఇలాంటివి గూడా ఉన్నప్పుడు మీరేందంటే విమెన్ ఎంపవర్‌మెంట్ కావాలంటున్నారు. ఆడవాళ్ళకి మంచి జరగాలి. సోషల్ యాక్టివిస్ట్‌గా అని చెప్తున్నారు. ఇలాంటియి చూసినప్పుడు మీకేమనిపిస్తది? నిజంగా ఆహ్, ఏది జరిగినానండి హ్మ్. ఒక మనిషికి ఇంకో మనిషి హార్మ్ చేశాడు అంటే అది ఎవ్వరూ హర్షించరు. హర్షించరు. అది కరెక్ట్. అది ముందు బేసిక్ థింగ్. హ్మ్. అయితే అమ్మాయిని అబ్బాయి చేసారా? అబ్బాయిని అది దట్ డిపెండ్స్ అపాన్ ద సిట్యుయేషన్ ఓకే. అండ్ ద మైండ్ సెట్. సో, హ్మ్. ఎప్పుడో ఉండే జ్ఞాపకాలని ఆ అమ్మాయి ఏదో హ్మ్. నెమరు అలాంటి వేసుకొని ఒక సీన్ గాదు. చేసినప్పుడు చాలా క అప్పటికప్పుడే ఇప్పుడు చూడండి మాట్లాడుకొని సోషల్ కట్ మీడియా అండి. చేయాలండి. సోషల్ మీడియా ఉంది మేడం. హ్మ్. సోషల్ మీడియాకి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం. అవును. అబ్బాయి ఎవరో వచ్చారు. ఇద్దరు కలిపి తల్లిని చంపేశారు మన హైదరాబాద్‌లోనే. అవును. అవును. ఫేస్‌బుక్‌లో పరిచయం. అవును. ఎక్కడికో వెళ్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడో ప్రమాద వినుంటాడు. ఘంటికలు దాటనంత వరకు ఏ పరిచయాలైనా, ఏ హ్మ్. ఏ ఫ్రెండ్‌షిప్ అయినా నడుస్తుందండి. ఏం ప్రాబ్లమ్ లేదు. హ్మ్. ఈ సమాజంలో ఇప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు ఇదివరకు అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడితే, "అబ్బాయితో ఎందుకు మాట్లాడుతావు? ఎందుకు మాట్లాడుతున్నావు?" అని 10 సార్లు మనల్ని ఖండించేవాళ్ళు. ఏంటంటే, బియాండ్ ద లెవెల్ వెళ్ళిపోతుందేమో పాప అని భయంతో. అవును. సో, ఇప్పుడు అలా ఏం లేదు సమాజంలో. నీ కంట్రోల్ నువ్వు తీసుకో. అంతే. నువ్వే. నువ్వు ఎక్కడ స్టాప్ అవ్వాలనుకుంటే అక్కడ స్టాప్ అవ్వు. ఓకే. నువ్వు ఎలా చేయాలనుకుంటే అలా చెయ్యి. ఇది తప్పు అనుకున్నప్పుడు వెళ్ళకు. హ్మ్. నువ్వు పరిచయాలు, స్నేహాలు 100 పెట్టుకో. కానీ ఎంత లిమిట్‌లో ఉండాలో అంతవరకే ఉండు. బియాండ్ వాళ్ళ ఫ్యామిలీలోకి నువ్వెళ్ళడానికి, నీ ఫ్యామిలీలోకి వాళ్ళు రావడం నో, నో వే. హ్మ్. ఆ హ్యాపీనెస్, ఆ ఫ్రెండ్‌షిప్ ఏదైనా సరే అంతవరకే ఉండాలి. ఓకే. అయితే అందరూ ఎంకరేజింగ్‌గా అందరూ ఉండాలి, 10 మందితోటి తిరగాలి అలాంటివి నేను అలా చెప్పను. అవును. అట్లా ఉండమని దట్ గూడా దట్ ఎవరు చెప్పరు. ఉండమని ఎవరు చెప్పరు. ఆ వివాహ వ్యవస్థని బలంగా ఉంచుకోవాలంటే ఇలాంటివి ఉండకూడదు. ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. నేను ఈరోజు వీళ్ళనెళ్లి కలిసొచ్చాను, వెళ్లి మాట్లాడొచ్చాను అని చెప్పగలగాలి లేడీ. అలాగే చెప్పగలగాలి జెంట్. హ్మ్. 2 చాలా ఆహ్వానించాలి. మరి ఇలాంటివి చెప్పినప్పుడు ఈ మోడర్న్ ఏజ్‌లో మరి వాడిని గూడా ఇన్వైట్ చేయట్లేదు నువ్వు. సహజీవనాన్ని ఇన్వైట్ చేసిన బ్రెయిను నీది. హ్మ్. నువ్వు మరి వీటికెందుకు ఇన్వైట్ చేయట్లేదు నువ్వు? చేసొచ్చాను, ఇలా మాట్లాడొచ్చాను, ఇలాగా హోటల్‌లో భోంచేయాల్సొచ్చింది, ఇలా కలిసొచ్చాను అంటే అది గూడా చెప్పాలి గదా! మరి చెప్పాలి గదా! నువ్వెందుకు దాన్ని అక్కడేమో నీ ట్రెడిషనలా హ్మ్. మళ్ళీ? హ్మ్. నువ్వేమో ఆహ్, మన నేను పతివ్రతని, నువ్వు పతివ్రతుడిలాగా ఉండాలా? హ్మ్. హ్మ్.
మళ్ళానేమో లివ్ ఇన్ అంటే పర్వాలేదులే ఏం గాదులే అని. ఇప్పుడు సుప్రీం కోర్ట్ గూడా ఒకటిచ్చింది గదా! ఇప్పుడు రీసెంట్‌గా. దాంతోనే పెద్ద ప్రాబ్లమ్ వచ్చిందండి. రీసెంట్‌గా ఇప్పుడు చాలా ట్రోల్స్ ఒచ్చాయి దాని గురించి. ఆ! ఆ! అంటే మీరు వాళ్ళు చెప్తుందేందంటే, దాంట్లో వాళ్ళనుకున్న భావన వేరు. ఆ! వీళ్ళు ఎవరు కావాల్సినవి వీళ్ళు తీసుకుంటున్నారు. అంతే కదా! హ్మ్. ఇప్పుడు ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టే ప్రాబ్లమొచ్చింది. ఇప్పుడు హ్మ్. దాంట్లో గూడా మళ్ళీ క్లాజులొస్తాయి. హ్మ్. ఇప్పుడు సుప్రీం కోర్ట్ వాళ్ళు ఎంత దాన్ని చూసి ఎన్నో కేసులు చేసి ఒక స్టేట్‌మెంట్ వదిలేస్తారు. ఇస్తారు. అవును. అది మనకి ఎంత వరకు అడాప్ట్ అవుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి. హ్మ్. ప్రతి జీవితం పక్క వాళ్ళ జీవితంతో పోల్చుకోవడం అవ్వదు. హ్మ్. ఎవరి జీవితం వాళ్ళదే. కాకపోతే గాలి, నీరు పీల్చుకోవడం, భోజనాలు చేయటం, సామాజిక ఇవి చేయటం ఇవన్నీ అందరికీ కామనే. ఓకే. ఆరోగ్యాలు అన్నీ కామనే. బంధుత్వాలు ఇవన్నీ కామనే. ఎందుకంటే హ్మ్. మన కల్చర్ కాబట్టిది. లేతే ఇండివిడ్యుయల్‌గా బతికేయడమే. మిగతా అమెరికాలో బతుకుతారు గదా! ఆఫ్టర్ 12 ఇయర్స్ వాళ్ళసలు ఉండనే ఉండరు అసలు ఇంట్లో. ఇంట్లోనే ఉండరు. వాళ్ళు ఇంట్లోనే బయటికెళ్ళి ఉంటారు. బతుకుతా ఉంటారు. బయటికెళ్ళిపోయి బతుకుతుంటారు. వాళ్ళు నచ్చినట్టు ఉంటారు. నచ్చిన బట్టలేసుకుంటారు. నచ్చిన వాళ్ళతో ఉంటారు. అంతా నచ్చి ఇంక అదే వచ్చింది మనకిప్పుడు కల్చరు. హ్మ్. దాని వల్లనే ఇన్ని ప్రమాదాలు, ఇన్ని అకృత్యాలు, ఇంత గోల నడుస్తుంది. అందుకే సనాతనం అని చాలా మాట్లాడుతున్నారిప్పుడు. ఆ అవును. సనాతనం గురించి. ఆ సనాతనం ఉన్నంత కాలం భారతదేశాన్ని ఎవరు ఏమీ చేయలేరు. ఆ సనాతనం మన బ్లడ్‌లో ఉంటుంది. హ్మ్. ఎంత మనం మోడర్నైజ్ అయినా కూడా, ఓకే. మళ్ళా ఆ అమ్మాయి నా భార్య ఎవరితో మాట్లాడకూడదు. మా భార్య ఎవరి బండెక్కకూడదు. నా భార్య తోటి లేట్ నైట్‌లో రాకూడదు. హ్మ్. దించకూడదు. ఇవన్నీ ఉన్నాయి మళ్ళీ. మరి అది సనాతనం కాదా? అవును. సనాతనమే గదా! మరి అవును. నువ్వు ఇవేమో ఇవి పాటిస్తావా? హ్మ్. మళ్ళానేమో ఇలా వస్తే ఇలా మాట్లాడతావా? అవును. మాట్లాడకూడదు మరి. నువ్వు అలాగా ఫ్రీగా ఉండాలి, నేను ఫ్రీగా ఉండాలనుకుంటే అట్లా ఉండొచ్చు గదా మరి. ఓకే. అట్లా కాదు మళ్ళీ. మళ్ళీ ఇది గావాలి. వివాహ వ్యవస్థ గావాలి. నా కుటుంబం అని ఉండాలి. హ్మ్. మళ్ళీ ఉన్నవాళ్ళు ఇది డీవియేట్ అవ్వకూడదు. ఓకే. సో, ఇది సనాతనం ఉన్నంత కాలం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి బయటకొస్తుంది గానీ, ఇదివరకు అటువంటి తాతలు, వాళ్ళ ఇళ్ళల్లో మామయ్యలు, ఇంట్లో ఉండే ఆడపిల్లల్ని బాధపెట్టిన వ్యవహారాలు చాలా చాలా ఉన్నాయి. ఉన్నాయి. అవన్నీ వెలుగులోకి రావు. హ్మ్. అవన్నీ ఎందుకంటే అప్పుడు మీడియా లేదు. అవును. ఇప్పుడు చీమ చిటుక్కుమంటే మీడియా బయటకొస్తుంది. బయటికొస్తుంది. హ్మ్. చిటుక్కుమన్నదన్నది కూడా ఒకటి చూపిస్తున్నారు. అయిపోతుంది చూపిస్తుంది. హ్మ్. సో, అందుకని మనిషిలో ఉండేటటువంటి చెడు గుణాలు ఏవైతే ఉన్నాయో అందుకే ఈ ఫెస్టివల్స్ అన్నీ మనం చేసుకునేది అందుకేనండి. చెడు గుణాలని బయటికి బయటకుంచాలి. తోలేయండి. హ్మ్. తోలేసి మంచిని మాత్రమే తెచ్చుకోండి. ఎప్పుడు చెడు థాటొచ్చిందంటే దాని నుంచి బయటపడాలని ప్రతి మనిషి కోరుకోవాలి. అది కోరుకోనంత కాలం ఇందులోనికి రాదు. క్షణికావేశం అదే క్షణికావేశం. ఆ హ్మ్. క్షణికావేశంలోనే నీకు బ్యాడ్ థాట్ వచ్చింది. ఓకే. ఆ ఆవేశంలోనే తప్పు చేసావు. అంటే సినిమాల ప్రభావం చూసుకున్నట్టయితే చాలా ఎక్కువగా ఖచ్చితంగా ఉంది. ఉంటుంది. ఖచ్చితంగా అంటే ఉంది. కొన్ని సినిమాలు ఆ! చూస్తే చాలా యూత్ ఖచ్చితంగా. పాడైపోతున్నారు. ఏముందండి ఇప్పుడు గన్ కల్చర్ కూడా వస్తోంది కదా! హ్మ్. ఇప్పుడు మనకింకా లైసెన్స్‌లు ఇవ్వలేదు కాబట్టి అదే గన్ కల్చర్ వచ్చుంటే గనక అవును. అమెరికాలో అమెరికాలో లాగా అన్నిట్లో అదే వచ్చే గదా! ఇప్పుడు అందరికి ఒక పటపట చేతిలో ఒక గన్ను. కాల్చేస్తారు. హ్మ్. నా బాయ్ ఫ్రెండ్ అదే నా గర్ల్ ఫ్రెండ్ ఇంకో బాయ్ ఫ్రెండ్‌తో హ్మ్. వెళ్ళిపోతుంది హ్మ్. అని చెప్పి కాల్చేస్తాడు వాడు. హ్మ్. లేతే ఈ అమ్మాయి కాల్చేస్తుంది హ్మ్. వాడిని. హ్మ్. ఏదో ఒకటి. అలా అయిపోతాయి. ఓకే. ఆ! అది రాలేదు కాబట్టి అంతవరకు హ్మ్. మన భారతదేశం కాపాడబడుతుంది. ఓకేనండి. అంతే. అంటే ఇన్ని సంవత్సరాల మీ కెరియర్‌లో డాన్సర్‌గా, ఒక సోషల్ యాక్టివిస్ట్‌గా ఇట్లా అన్ని రకాలుగా కూడా మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా కూడా మీరున్నారు. అంటే ఇయన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఫ్యూచర్‌కి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? హ్మ్. అంటే డాన్స్ ఒక పక్కన డాన్సు దాంతో పాటు విమెన్ ఎంపవర్‌మెంట్‌కి సంబంధించి కూడా మీరు మాట్లాడతారు. ఒక మోటివేషనల్ స్పీకర్‌గా కూడా మీరు మాట్లాడతారు. అంటే 'సురభి లక్ష్మి' గారికి ఇంకా ఏం చేయాలి? ఏమన్నా మిగిలిపోయాయా? అంటే ఆల్‌మోస్ట్ మీరన్నీ డాన్స్ చుట్టూరే ఉన్నారు. మీకిష్టమైన కళారంగం వైపే ఉన్నారు. అటువైపే ఉన్నారు. అవును. ఇంకేం చేయాలనుకుంటున్నారు? అంటే గవర్నమెంట్ వైపు నుంచి సహాయమా? లేకపోతే ఇంకా మీరు సొంతగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? అంటే ఏం చెప్తారు? అయితే గవర్నమెంట్ నుంచి సహాయం అంటే డాన్స్ థెరపీకి హ్మ్. నాకొక మంచి ఒక ప్రాజెక్ట్ చేయాలని చాలా ఇష్టంగా ఉంది. ఓకే. సో, దీనికోసం నా ఆఫీస్‌ని కూడా కొన్ని రోజులు ఆపి, చదువుకుంటే కొంచెం ఇంకా ఎలివేటెడ్‌గా చేయగలను అని డీలీట్ చేస్తున్నాను ప్రస్తుతం. ఓకే. స్టడీ లీవ్ తీసుకోవాలని అనుకుంటున్నాను ఇంకా ఫ్యూచర్‌లో. హ్మ్. మా అధికారులు నాకు గనక అవకాశం ఇస్తే తప్పకుండా డీలీట్ కంప్లీట్ చేస్తాను. హ్మ్. డాన్స్ థెరపీ, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈస్ మై టాపిక్. హ్మ్. ఈ స్ట్రెస్ వల్లనే చాలా అనర్థాలు ఇప్పుడు అదే జరిగిపోతున్నాయి. చాలా ఇప్పుడు ఆత్మహత్యలు కూడా ఇవే ఆరోగ్యం గదా! హ్మ్. అంతా పాడైపోతుంది. బీపీ, షుగర్ లెవెల్స్ అన్నీ పెరిగిపోతున్నాయి. హ్మ్. సో, యాంగ్జైటీ, డిప్రెషను, స్ట్రెస్ ఇవన్నీ జీరో చేయాలంటే డాన్స్ ఎలా ఉపయోగపడుతుందనే దానిపైన నాది ప్రాజెక్ట్. ఓకే. సో, అది కంప్లీట్ చేస్తాను. చేసిన తర్వాత అది సమాజానికి ఉపయోగించి
కొన్ని హాస్పిటల్స్‌లో ఇప్పుడు న్యూట్రిషనిస్ట్ ఉన్నారు, ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు. అలాగే డాన్స్ థెరపిస్ట్ ఉండాలని నా కోరిక. ఓకే. సో, గ్రేట్. హ్మ్. తర్వాత వెరీ సూన్ ఒక బుక్ రాస్తాను. డీలిట్‌లో చేసిన తర్వాత హ్మ్. డాన్స్ థెరపీ పైన బుక్ రాస్తాను. స్ట్రెస్ మేనేజ్‌మెంట్ పైన. తర్వాత ఇవన్నీ ప్రతి హాస్పిటల్‌లో ఉండాలి. వీళ్ళతో పాటు. మేము గూడా ఒక డాక్టర్స్ లాగా ఉండాలి. దీనికొక సబ్జెక్ట్‌ని యాడ్ చేసి, ఆ సబ్జెక్ట్‌ని చదవాలి. డాన్స్ థెరపీ కోర్స్ చేయాలి. ఓకే. యాస్ లైక్ ఏ డాక్టర్. డాక్టర్ మెయిన్ ఉంటారు. హ్మ్. మేము వి ఆర్ అసిస్ట్ దెమ్. సో, ఇప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ రీహాబిలిటేషన్ సెంటర్స్ లాంటివి వెళ్తారు కదా! హ్మ్. వెళ్ళిన తర్వాత మేమంతా వాళ్ళని మోటివేట్ చేసి, హ్యాపీగా చేసి వాళ్ళని మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిపేటట్టుగా అనమాట. అట్లాగా. అలా చేయటానికి మేమంతా దోహదం చేయాలి. అలాంటివి చెయ్యాలి అనేది ఒక మంచి సంకల్పం నాకు. అట్ ద సేమ్ టైమ్ మన కల్చర్‌ని 10 మందికి చెప్పాలి అని నేను చాలామంది పిల్లలకి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అవన్నీ చెప్తూ ఉంటాను. ఓకే. డాన్స్‌ని. ఓకే. ఎవరన్నా ఒక ఆడపిల్లని డాన్స్ నేర్చుకోవటానికి బయటికి పంపించాలంటే తల్లిదండ్రులు గూడా హ్మ్. భయపడుతూ కొంతమంది ఉంటారు. ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? హ్మ్. ఎందుకంటే మన కల్చరు హ్మ్. చాలామంది అనుకుంటారు. బయటికెళ్ళి ఒక 10 మంది దగ్గరికెళ్ళి ఎవరో ఉంటారు, ఆళ్ళుంటారు. ఎందుకు మనకి ఈ తలనొప్పులు హ్యాపీగా చదువుకొని ఇంట్లో ఉండి పెళ్లి చేసి పంపించేస్తే సరిపోద్ది. ఈ కైండ్ ఆఫ్‌లోనే ఉంటారు. అలాంటి వాళ్ళకేం చెప్తారు? ఇప్పుడు పెళ్లి చేసి పోతుంది అనంటే అసలు చదువు కూడా ఎందుకండి? నేను చాలా మంది దగ్గర విన్న మాటలు వినండి. హ్మ్. ఆడపిల్లకి చదువెందుకండి? హ్మ్. పెళ్లి చేసి పంపించేస్తే అక్కడ వంట చేసుకుంటుంది, చేసుకొని పిల్లల్ని కంటుంది. అయిపోయింది. పిల్లల్ని పెంచేస్తుంది అయిపోతుంది. ఎందుకు? మరి ఇంతెందుకు చదివిస్తున్నారు? ఇన్ని కోర్సులు ఎందుకొస్తున్నాయి? ఆడపిల్లలకి ఎందుకంత రిజర్వేషన్స్? హ్మ్. ఇస్తున్నారు. ఆ పార్లమెంట్‌లో కూడా ఇస్తున్నారు కదా! అవును. అంతే. అన్నిట్లో రిజర్వేషన్స్ కాదండి. వాళ్ళకెందుకండి ఎంపీలు, మరింకా? ఎమ్మెల్యేలుగా ఆడవాళ్ళున్న మరి ఇంకా హ్మ్. ఆడపిల్లని అలాగా పడేసే ఏదో రేంజ్‌లో ఏదో మీరు అంటే మాట్లాడితే వంటింటి ఎక్కువ వస్తువులాగా. హ్మ్. చేస్తే మనమేం మాట్లాడలేం. అలాంటి థాట్ ఉన్న వాళ్ళతోటి మనమేం మాట్లాడలేం. మనతో పాటు సమానంగా తీసుకొచ్చి ప్రేమగా చూపిస్తే ఆడపిల్ల ఏమి మనల్ని దాటిపోదండి. నిజం చెప్తున్నాను నేను. ఆ ప్రేమను అందించాలి. ఆ ధైర్యాన్ని చూపించాలి. హ్మ్. సమస్యొచ్చినప్పుడు ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వాలి. ఆడపిల్లకి ఎంతో ప్రేమ చూపించాలి. మగవాడికి చూపించే ప్రేమ కంటే ఆడపిల్లకి ఎక్కువ ప్రేమ చూపించాలి. ఓకే. షీ నీడ్స్ ఇట్. వాళ్ళలో ప్రతి ఇయర్స్‌కి 10 ఇయర్స్‌కి, 10 ఇయర్స్‌కి మార్పులు జరుగుతూ ఉంటాయి. యూతొస్తారా? యూతొచ్చాక పెళ్ళవుతుందా? పెళ్ళిన తర్వాత పిల్లలు పుడతారా? ఈ స్టేజెస్ అన్నీ ఎంత డేంజర్‌గా ఉంటాయండి కొన్ని కొన్ని చోట్ల. ఆ డెలివరీ అయ్యేంత వరకు వాళ్ళకెంత బాధ ఉంటుంది. ఆ మోసి వాళ్ళకి వ వామిటింగ్ సెన్సేషన్స్, నడవడానికుండదు, నిలబడలేరు ఎక్కువ సేపు. మైండ్ అంతా ఇట్లా అది అనుభవించినప్పుడు వస్తుంది తల్లితనం. అందుకే అది చాలా అమృతం, గొప్పది అని చెప్పి అందరూ మాట్లాడుతుంటారు కదా! అది. దాని తర్వాత పిల్లల్ని పెంచేటప్పుడు హ్మ్. వాళ్ళ 2లు, 1లు అన్నీ వీళ్ళే చెయ్యాలా? లేదా అవును కదా! ఫస్ట్ సరే ఇప్పుడు అంటే అబ్బాయిలు కూడా నాన్నలు వస్తున్నారు కానీ, కొంతమంది చేస్తున్నారు. అన్నం అవును. పెట్టాలా? ఓ పక్కన మళ్ళీ పేరెంట్స్‌ని చూసుకోవాలా? వీళ్ళ పేరెంట్సో, వాళ్ళ పేరెంట్సో ఎవరినో ఒకరిని చూసుకోవాలా? ఆ టైము వాళ్ళకి స్ట్రగులే. తర్వాత ఆఫీస్ నుంచొచ్చి మళ్ళా ఈ పనులన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. ఆఫీస్‌లో చేసేవాళ్ళ సంగతి చెప్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ మెనోపాజ్ స్టేజ్. హ్మ్. మెనోపాజ్ స్టేజ్‌లో ఎముకలు ఎప్పుడు ఇరుగుతాయో తెలీదు. తెలీదు. అవును. ఎప్పుడు ఏమైపోతుందో తెలీదు వాళ్ళకి. కళ్ళు ఇదైపోతుంటాయి. అన్నీ రకరకాల సమస్యలతో కానీ ఇలాంటి ఆడవాళ్ళని ప్రతి స్టేజ్‌లోనూ నేనున్నాను అని హస్బెండ్ కానీ, తండ్రి గాని చూసుకోవాలి. అంతే. ఓకే. చూసినప్పుడు వాళ్ళు 99% నాకు తెలిసినంత వరకు వాళ్ళు మనల్ని కాదని పోరు. "నువ్వు ఈ డ్రెస్ వేసుకోకమ్మా నాకు నచ్చట్లేదు. నువ్వు మంచి డ్రెస్ ఏసుకొని వెళ్ళు" అంటే చక్కగా వేసుకుంటారు. నువ్వు ఆ ప్రేమను అందించు. డెఫినిట్‌గా రెసిప్రొకేట్‌గా వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తారు. మీ మాటని కాదనరు. హ్మ్. ఆ హార్ట్‌ఫుల్ లవ్ అనేది ఎప్పుడైతే ఆడవాళ్ళకి దొరుకుతుందో అండి, హ్మ్. ఇవన్నీ ఏం సమస్యలు రావండి నాకు తెలిసినంత వరకు. డెఫినిట్‌గా. నేను వాళ్ళు చాలా మంచివాళ్ళనే అంటాను. ఎందుకంటే వుమన్ ఎంపవర్‌మెంట్‌లో ఒక దాంట్లో నేను చెప్పేది అదే. అది దొరకపోవడం వల్లనే బయట వెతుక్కోవడాలు, అనవసరమైన రచ్చలు చేసుకుంటున్నారు వాళ్ళు. హ్మ్. సో, అదర్‌వైజ్ దే ఆర్ వెరీ గుడ్ అండ్ ఒబ్లైజ్డ్ అండ్ ఇండిపెండెంట్‌గా ఆలోచిస్తారు. ఫ్యూచర్ గురించి చాలా బాగా ఆలోచిస్తారు ఆడవాళ్ళని. చాలా మందిని చూసాను. చదువు రాకపోయినా సరే, హ్మ్. వాళ్ళ ధైర్యానికి మెచ్చుకున్నాను నేను. మా ఇంట్లో మా పనమ్మాయి రేణుక అని ఉంటుంది. హ్మ్. ఆమె చాలా ఆలోచిస్తుంది లైఫ్ గురించి. చాలా చెప్తుంది నాకు ఫ్యాషన్స్ గురించి. హ్మ్. చూడండి మరి చదువుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మా పిన్నుంది. ఆమె కూడా చదువుకోలేదు. హ్మ్. అవి ఇన్ని రకాల వంటలు చేసి అసలు మగవాళ్ళని గాని, ఆడవాళ్ళని గాని ఆమె ఎలా చెప్తే వీళ్ళు వినేలాగా చేసుకుంటుంది. ఓన్లీ వంట చేసి పెట్టి. హ్మ్. ఇంక ఆవిడకి వేరే ఆలోచనే లేదు. హ్మ్. వంట చేయడమే. రకరకాలు వండుతుంది. రకరకాలు పెడుతుంది. పిలిచి పిలిచి పెడుతుంది. టేస్ట్ చూడమంటుంది. బావుంటుందంటుంది. ఆరోగ్యం అంటుంది. ఆమెకున్న టెక్నిక్ అది. టెక్నిక్ అది. ప్రతి వాళ్ళు బాబు బాబు కొంచెం అది చేసి హ్మ్. పెట్టుకోరా. అట్లాగే అమ్మా హ్మ్. అని చేసి పెట్టిపోతాడు.
కాదని ఏమనలేదు. అన్నీ చేయించుకుంటుంది. అసలు ఓకే. చదువు లేకుండా జీరో. ఆమెకు చదువు లేదు, ఈమెకు చదువు లేదు. వేలిముద్ర. హ్మ్. కానీ హౌ దే ఆర్ చూడండి మేనేజింగ్ ద థింగ్స్ అరౌండ్ దెమ్. అది ఒక చదువుకున్న అబ్బాయి గూడా చేయలేరు. అమ్మాయికి అంత టాలెంట్ ఉంది. కానీ నేను చెప్తున్నాను గదా! లవ్ అండ్ ఎఫెక్షన్ ఇచ్చి చూస్తే తెలుస్తుంది ఎవరైనా. ఏ స్టేజ్‌లోనైనా. ఎవరైనా ఏ రిలేషన్ నేను వైఫ్ అండ్ హస్బెండే కాదు. అన్న, చెల్లెలు అనుకోండి, తమ్ముడు, అక్క అనుకోండి, ఫాదర్, కూతురు అనుకోండి. ఎట్లైనా తాత, మావయ్య, బాబాయ్ అట్లా. థాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే మా పాడ్‌కాస్ట్‌లో మీ యొక్క కెరీరు దాంతో పాటుగా మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఒక సోషల్ యాక్టివిస్ట్‌గా దాంతో పాటుగా విమెన్ ఎంపవర్‌మెంట్ కోసం మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఈ విషయాలన్నీ చాలా చక్కగా వివరించారు. థాంక్ యూ సో మచ్ మేడం. మీరు లైఫ్‌లో ఇలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్ళాలి, ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ సో మచ్ అండి. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. ధన్యవాదాలు. నమస్కారం.